ఈ వారం కొరకైనటువంటి దేవుని యొక్క మాట పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 89, సామ్ 89, 89వ కీర్తన 21 మరియు 22వ వచనం. 21 and 22, 21, 22, 89వ కీర్తన 21 మరియు 22వ వచనాలను చదువుదాం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతని బలపరచును, ఏ శత్రువును అతని మీద జయమునందడు, దోషకారులు అతని బాధపరచరు. ఆమేన్. ఆయన తన మాట నీతో చెప్తున్నటువంటి మాట, ఆయన చెయ్యి ఎడతెగక అతనికి లేక నీకు ఆమెకు తోడుగా ఉంటుందని మాట చెప్తున్నాడు. దేవుని యొక్క హస్తమే గనక నీతో సదాకాలము ఉంటే శత్రువు నిలబడగలడా? అదే మాట కింద చెప్తున్నాడు. అంతేకాదు ఆయన అతనికి తోడుగా ఉంటాను అని చెప్పేటువంటి మాట, అతను నీకు తెలిసిన అతను కావచ్చు, నీ కుటుంబీకుడు కావచ్చు, నువ్వు కావచ్చు, నీ పరిస్థితులు కావచ్చు. ఎవరి గురించి అయితే నువ్వు చింతిస్తున్నావో, ఏ పరిస్థితి గురించి అయితే వేదన పడుతున్నావో, ఏ ఇబ్బంది కలిగించడం బట్టి నీ హృదయంలో నెమ్మది లేని తరంతో వచ్చావో, నీతో అతనికి దేవుడు తన చెయ్యిని, తన హస్తాన్ని తోడుగా ఉంచుతారని వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ అదే మాట కనుక నువ్వు నమ్మేవనుకోండి, స్వతంత్రించుకోవడం ప్రారంభించుకున్నావు అనుకోండి, అవతల పరిస్థితి ఎలాంటిదైనా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దాన్ని డీల్ చేస్తాడా లేదా? ఆయన డీల్ చేస్తే ఎలా ఉంటుంది? నువ్వు చేస్తే కొంచెం మాటలు ఎక్కువ మాట్లాడాలి, సమయం ఎక్కువ వెచ్చించాలి, మీటింగ్లు సిట్టింగ్లు ఎక్కువ వేయాలి. కానీ ఆయన డీల్ చేస్తే ఒక దెబ్బకి పరిస్థితి అంతా మారిపోద్ది. ఒక క్షణంలో మొత్తం హృదయాలు మారిపోతాయి. ఒక ఆలోచన అంతటిని కూడా మార్చేస్తాడు. అందుకే ఆయన మాట చెప్తున్నాడు కదా, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉంటుంది అని దేవుని యొక్క మాట చెప్తుంది. మరి ఆయన తన సన్నిధిని వారికి తోడుగా ఉంచుతున్నాడు. నా బాహుబలము అతన్ని బలపరుస్తుంది. ఒకవేళ ఓడిపోతున్నాడు, పడిపోతున్నాడు, బలహీనపడుతున్నాడు, కృంగిపోతున్నావో, నలిగిపోతున్నావో, చిరాకు పడుతున్నావు, వేదన పడుతున్నావో, ఇంక పరిస్థితుల్లో నేను ముందుకు వెళ్ళగలనా, నేను దాటగలనా, నేను గడవగలనా, ఇది గడవగల పరిస్థితా అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన బాహుబలము నిన్ను బలపరచబోతుంది. అది కట్టిస్తున్నది నువ్వు కాదు, నిన్ను కట్టించేటువంటి దేవుని హస్తమే. నువ్వు ఎతుకుతున్నది నీవు కానీ, పరిస్థితుల మధ్య సమాధానం కలిగించేవాడు ఆయన హస్తమే. సో ఆయనే తన బాహుబలమును నీకు తోడుగా ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఏ శత్రువు అతని మీద జయమునందడు, దోషకారులు అతని బాధపరచరు. ఏ శత్రువుతో అయితే నువ్వు సతమతం అవుతున్నావో, ఏ పరిస్థితి అయితే ఎందుకు ఇలా జరిగిందని చింతిస్తున్నావో, ఏ శత్రువును బట్టి నేను ఇట్లా అయిపోయానని నీకేమైనా అనిపిస్తుందేమో, ఏ మనుషుల యొక్క పరిస్థితులను బట్టి అది శత్రుత్వంగా మారి ఇంతకంటే నేను చేయగలిగింది ఏం లేదు, నా పని అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ పరిస్థితుల మధ్య నీ జీవితంలో దేవుడు నిన్ను విజయంలోకి నడిపిస్తాడు తప్ప నీ శత్రువుని జయంలోకి నడిపించాడు. నీవు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులలో ఆ మాట ఎంత గొప్పదైనా, ఆ బలం ఎంత గొప్పదైనా, ఆ ప్రభావం ఎంత గొప్పదైనా, ఆ శక్తి ఎంత గొప్పవాడైనా దేవుడే తన హస్తంతో నేను పట్టుకుంటాడు. కాబట్టి నీవే విజయం పొందుతావు, నీ పరిస్థితులు గెలుస్తాయి. అవతల వ్యక్తులు లేక ఆ శత్రువు, ఆ పరిస్థితి, ఆ ఇరుకు, ఇబ్బంది నిన్నేమాత్రం కూడా నిన్ను విజయంలోకి నిన్ను సిగ్గుపరిచేలాంటి స్థాయికి తీసుకురాదని దేవుని యొక్క మాటను బట్టి నమ్మండి. ఆయన మాట ఎడతెగకుండా నమ్మదగినటువంటి పూర్ణ అంగీకారమైనటువంటి మాట అని బైబిల్ చెప్తుంది. కాబట్టి నీ హృదయంలో ఏదైనా అనుమానం, ఏదైనా భయం, ఏదైనా పరిస్థితి, ఏదైనా తరుముతున్న పరిస్థితి, ఇక ముందుకు వెళ్ళగలమా, ఎన్నాళ్ళు ఇక తలెత్తుకోగలమా, లేక ఏం జరుగుద్ది, అయ్యో అమ్మో అని నువ్వు అనుకుంటున్నా నీ మూలుగులన్నీ ఆయన చూస్తున్నాడు. ఆయన చెయ్యి చాచి నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. మీ పక్క వాళ్ళకి చెప్పండి, ఆయన చెయ్యి నీతో ఉంది, ఆయన బలమును చూస్తావు, నిన్ను బలపరుస్తాడు, ఏ శత్రువుని నీ మీదకి జయం పొందడు, నువ్వు బాధపడుతున్న పరిస్థితి నీకు ఇబ్బంది కలిగించదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఇది దేవుని మాట. ఆమేన్. మంచిది ప్రియులారా. మరి దేవుని యొక్క వాక్యంలోనికి మనం నేరుగా ప్రవేశిద్దాం. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడా వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి గడిచిన దినాలలో నుంచి మనం వింటున్నటువంటి ప్రతి ఒక్క మాట, మనం సమాధానంగా ఉండాలని తెలుసు కానీ ఎలాంటి సమాధానం కలిగి ఉండాలని వెతుక్కోవడం ప్రారంభిస్తే ఇప్పటికీ కొన్ని నెలలైంది, ఇంకా సమాధానం రాలా. ఏంటంటే సమాధానాన్ని పొందుకోవాల్సిన పరిస్థితులు మన ముందు ఇంకా నిలబడతా ఉన్నాయి. దేవునితో సమాధానం పొందకుండా మనుషుల మధ్యలో సమాధానాన్ని సాధించలేం. సో దేవునితో సమాధాన పడడానికి ఎన్నో పరిస్థితులు మన ముందు ఉంటున్నాయి. వాటి మధ్యలో నీకు కావాల్సిన సహాయం దొరకనప్పుడు దేవునితో నువ్వు ఖచ్చితంగా సమాధానం పొందలేవని నీకు కూడా తెలుసు. అయితే దేవుని విడిచిపెట్టలేదు, మాట విడిచిపెట్టలేదు, బైబిల్ చదవడం మానలేదు, ప్రార్థన మానలేదు, సంఘం మానలేదు. కానీ నీ హృదయంలో దేవునితో ఉండవలసినంత సంపూర్ణ సంతోషం, సమాధానం నీకు లేవని నీకు కూడా తెలుసు. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా దాన్ని బయటికి రావాలి అనేటువంటిది మరి దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని సహాయాలను మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనాన్ని మన ధ్యానాంశంగా దీనిలో నుంచి మనం వెతుక్కుంటూ ఉన్నాం. ఈ సిరీస్ అంతటిని మీరు పరీక్షించుకోండి. ఒకవేళ మీరు ఇంకా ఇబ్బంది కలిగి
వినేటప్పుడు మీకు కష్టం కలిగించినా ఒక 2-3 సార్లు మీరు వింటే తప్ప పరిశుద్ధాత్మ దేవుడు మీ అంతరంగంలో ఆ ప్రత్యేకమైన పరిస్థితిని నీతో మాట్లాడలేడు. వాటిని బట్టి నువ్వు గమనించాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా మరి 1కి మించిన సార్లు నువ్వు వినటానికి ప్రతిసారి ప్రయత్నించాయి. అభ్యాసాత్మకమైనటువంటి ప్రయాసే ఆత్మీయమైనటువంటి అభివృద్ధిని తీసుకురాగలుగుతుంది. ఒక్కసారి విని విడిచిపెడితే అది కుదరదు. కాబట్టి ప్రతిసారి దాన్ని వేదన పొందటానికి ప్రయత్నించండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 2:3. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము ఆయన నామము నిమిత్తము భారాన్ని భరించి అలయలేదనియు అలిసిపోలేదని నేను ఎరుగుదును. భారమును భరించి నువ్వేం చేయాలి? అలిసిపోవాలి. నువ్వు ఎప్పుడైతే అలిసిపోతావో చాలా పనులు ఆగిపోతాయి, చాలా విశ్రాంతి దొరికేస్తుంది. కొన్ని పరిస్థితుల్లో చేయాలనుకున్నంత వేగం ముందుకెళ్ళదు, పరిగెత్తాలన్నంత తీవ్రత తగ్గిపోద్ది. ఎందుకంటే అలుపు నీ జీవితంలో చాలా నిలబడింది. ఇది ఆత్మీయమైన అలసట, దేవునిలోనే విశ్రాంతి. ఆత్మీయమైన అలసట పొందడానికి నువ్వు ఎలాంటి ప్రయత్నం చేస్తావో ఒకసారి ఆలోచించండి. అయితే బైబిల్ ప్రారంభమైనటువంటి సంఘానికి నేడు చూస్తున్నటువంటి మీరు సంఘము అని పిలువబడుతున్న ఈ జనాల గుంపుకి మధ్యలో చాలా తేడా ఉంది. ఈ జనాల గుంపుని ఈరోజు నువ్వు పేరు పెట్టి పిలుచుకుంటే ఇది ఆత్మీయమైన సంఘమనో లేక ఇంకేదైనా పేర్లు పెట్టి నువ్వు పిలుచుకోగలవేమో, కానీ ప్రభువు కోణంలో నుంచి అంటే బైబిల్ కోణంలో నుంచి ఆది అపోస్తుల బోధనలో నుంచి మీరు చూసినప్పుడు ఖచ్చితంగా నేటి నడుస్తున్నది దీన్ని సంఘం అని దేవుడైతే అనలేడు. అందుకే మొదట 7 సంఘాలలో మనం ఎక్కడో చోట దానిలోకి వెళ్ళి ఇరుక్కుంటూ ఉంటాం. ఏంటి? అలసిపోవాలి అనేటువంటి విషయాన్ని మనకు తెలిసిన తర్వాత ఆయన నామము నిమిత్తము భారం భరించడానికి ఏమవ్వాలి? అలసిపోవాలి. నేను కొన్ని మాటలు మీకు దీనికి పర్యాయ పదాలుగా లేక వ్యతిరేక అర్థాలుగా నీతో మాట్లాడతాను, వినండి. ఈరోజు అలసిపోయిన తర్వాత మనుషులు చేసేటువంటి పనులు ఎలా మారిపోయినాయి అని అంటే విసిగిపోతున్నారు. అలసిపోతున్నారా? విసిగిపోతున్నారా? మీ పక్క వాళ్ళని అడగండి, మీరు అలసిపోతున్నారా? విసిగిపోతున్నారా? ఈ నసగాడిని భరించలేకపోతున్నాం అంటున్నాను, కానీ నేను దేవుడిని తెలుసుకున్నాను కాబట్టి ఈ నసగాడిని నేను ఎలా అలసిపోయేలాగా భరించాలని అనుకుంటున్నారా? ఆ సోది, ఆ గొడవ, ఇబ్బంది, మరి ఇంకెందుకులే. అలసిపోవటానికి బదులు విసిగిపోయి మనం కొన్ని ప్రేరేపణలకు గురి అవుతున్నాం. ప్రేరేపణలకు ఉదాహరణకి ఒక ఇంటిలో 4 పిల్లలు ఉన్నారు. తల్లి చాలా ప్రేమగా చూస్తుంది, చాలా క్రీస్తుని ఎరిగినామే, ఎంతో భరిస్తుంది, ఎంతో సహిస్తుంది, ఎంతో ఓపిక పడుతుంది. వాళ్ళ భర్త వచ్చి అంటాడు, ఏమే అంతలాగా అలసిపోతున్నావు కదా, పడీలు 4 వేస్తే ఆడు సెట్ అయిపోతాడు కదా అంటాడు. ఇప్పుడు భర్త ప్రేరేపణకు భార్య ఏమవుతూ ఉంటుంది? ఏమండి మనం అలా కొట్టకూడదు, తిరగబడకూడదు, అడుగుకి నా దీర్ఘశాంతాన్ని చూపిస్తాను, నా ప్రేమను చూపిస్తాను, నా సహనాన్ని చూపిస్తాను, నా భరించడం చూపిస్తాను. ఈ తల్లి బైబిల్ డిగ్రీలు చెప్తుంది. ఒకరోజు వింటాడు, ఇంకా ఆపే బైబిల్ ఒకటి నువ్వు వేస్తావా నన్ను వేయమంటావా? ఇక ఈ ప్యాటర్న్ కొద్ది రోజులకి అయ్యేటప్పటికి తల్లి మనసులోకి ఏ ప్రేరేపణ నిలబడది స్థిరంగా? భర్త చెబుతున్నాడు కాబట్టి, చెప్పేవాడు తన భర్తే, తన పెనిమిటే, తన తలే కాబట్టి వేసేద్దాం 4 అని చెప్పి ఇంక అక్కడి నుంచి మొదటిసారి కొట్టిన తర్వాత ఆమె కొంచెం వేదన కలుగుద్ది. అయ్యో నాళ్ళు నేను చెయ్యలేదు నా పిల్లల్ని, నేను ఈరోజు వేసానని కొంచెం వేదన పడేది. రెండో రోజు కూడా మళ్ళీ కొట్టింది అనుకోండి, కొంచెం వేదన తగ్గుద్ది. ఇంత కొడితే తప్ప మాట వినట్లేదు అనే రకం సమాధానం కోసం ఒక 10 రోజులు రెగ్యులర్గా కొట్టింది అనుకోండి, 11వ రోజు కొట్టకపోతే నిద్రపోదు. ప్రేరేపణకు లొంగిందే కానీ ప్రభువు కొరకు అలసిపోవటానికి తన హృదయాన్ని సమ్మతిపరచుకోలేకపోయింది, ఒప్పుకోలేకపోతుంది. అలాంటి చాలా ప్రేరేపణలు ఈ రోజులో మీరు దేవుని పక్షంగా అయితే ఉంటారు, కానీ మీ ఇంటిలో ఉన్న ప్రభావం కలిగిన శక్తులను బట్టి, ఆత్మలను బట్టి, బలమైన వాక్యములను బట్టి వాళ్ళు మాట్లాడతారు ఆ టైంలో వాక్యాలు. ఆ మాటలకి మనం కూడా ఏమవుతుంటాం? ప్రేరేపించబడి ఏదో ఒక రకమైనటువంటిది. కొన్నిసార్లు భర్త చాలా ప్రేమ కలిగి, సహనం కలిగి, భార్య చాలా ఓపిక బట్టి మాట్లాడదు, కానీ లోపల మొదలడద్ది బయట కూడా. అంటే మాటలు అనకుండా చేతలతో చేసేవాళ్ళు కొన్నిసార్లు పనిచేస్తారు. గమనించండి, ప్రేరేపణ విషయంలో నువ్వు విసిగిపోతున్నట్టయితే నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు. 2, ఎప్పుడైనా చిరాకు పడుతున్నావా? అలసిపోతున్నావా? చిరాకు పడుతున్నావా? మీ పక్కన అడగండి. మీకు పరిస్థితులు అలా ఒకదాని మీద ఒకటి ప్యాక్ అయిపోతుంటే మీరు అలసిపోతారా? చిరాకు పడతారా? వెరీ గుడ్. చిరాకు పడ్డారు అని అంటే మరి ఆ తీర్పు మీ మీదకి వచ్చిందని అర్థం. ఆ వాక్యం మీ ముందు నిలబడద్ది. అంటే దేవుని యొక్క మాట నీకు అర్థమవుతున్న కొద్దీ నీలో నుంచి వచ్చే ఆ మెచ్యూరిటీనే ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తాడు. నువ్వు నిలబడలేకపోతున్నావు అనే విషయం తెలిసిన తర్వాత, అయ్యా నేను నిలబడలేకపోతున్నాను ప్రభువా, నేను ఈ విషయంలో నేను నించోలేకపోతున్నాను ప్రభువా, ఈ విషయంలో నాకు సహాయం కావాలని నువ్వు ఎంత ఎక్కువగా దేవుని మీద ఆధారపడతావు అనేది ప్రభు చూస్తూ ఉంటాడు.
నువ్వు దానికి దేవుని మీదకు వచ్చి నీ అలసట తీర్చుకోవటానికి, మీ ప్రాణములు విసుగక ఉండినట్లు మీ విశ్రాంతి పొందడానికి ప్రభువుని ఆశ్రయించకపోవడాన్ని బట్టి, పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మీరు పొందుకోకపోవడాన్ని బట్టి మీ శరీరపు ఆత్మ, మీ బలము, ప్రభావము పనిచేసి మిమ్మల్ని పాపం చేయిస్తూ ఉంటుంది. మరి అలసిపోతున్నారా, తిరగబడుతున్నారా? మీ పక్కన అడుగుతూ ఉండండి, అలసిపోతున్నారా, తిరగబడుతున్నారా? కొంతవరకు అలసినట్టు ఉంటారు, ఆ తర్వాత ఏమవుతారు? ఇంక మరి కదా స్టెప్ అహెడ్, ఇమ్మీడియట్ టేక్ ఇట్ గ్రాంటెడ్. ఏంటంటే ఇంతకంటే ఎవడు ఉండగలడు, ఇన్నాళ్ళు ఎవడో ఓపిక పట్టగలడు, అక్కడికి నీదేదో తీవ్రమైన డిగ్రీ అయినట్టు, ఆ డిగ్రీ దాటిపోయింది కాబట్టి పొంగిపోయి బయటపడిపోవటం. నా పాత్ర నిండి పొంగిపోయే దీవెనలు అయితే వద్దు, కానీ ఈ కోపావేశాలను అయితే పొంగించేస్తారు బయటికి. ఎలా అవుతుంది అంటే ఆ తీవ్రమైన పరిస్థితుల్లో అలిసిపోవటానికి వ్యతిరేకమైన పనులు నీతో చెప్తున్నాను. తిరగబడుట. అలిసిపోతున్నారా, కౌంటర్ ఇస్తున్నారా అని అడగండి. కౌంటర్ ఇవ్వడం అంటే మాటకు మాట, లెఫ్ట్ రైట్ టాప్ బాటము సెంటర్ చేసి ఇచ్చేయటం. కౌంటర్ల మీద కౌంటర్లు వేసేస్తూ ఉంటారు. మీరు దేవుని నామము నిమిత్తమై నీకు అవమానం కలిగినప్పుడు, అయ్యో ఇది నేను ఆ దేవుని కొరకు నా ప్రభువుని అన్నారు కాబట్టి నేను కూడా ఈ విషయంలో అలిసిపోవాలనుకుంటావు, కానీ కౌంటర్ ఇవ్వడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? తిరిగి బదులు చెప్పడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? ఎందుకు మాటల్ని లోపల పెద్ద ఎస్ఐ కాంపిటీషన్కి వెళ్తే గెలవు, కానీ ఇలాంటి టైంలో మాత్రం మాటల వరవడికి తట్టుకోలేము. ఏ ఆత్మ ప్రవచనమో తెలియదు, అది అంత తీవ్రంగా మాట్లాడుతావు. కారణం ఏంటి? నీ హృదయం నిండింది, నీ నోరు మాట్లాడుతుంది. ఆల్రెడీ నీ హృదయంలో నింపుతున్నావు. ఒక రోజుది కాదు, కొన్ని నెలలది, కొన్ని సంవత్సరాలది, కొన్ని తరాలది నువ్వు తెచ్చుకుంటున్నావు. ఎక్కడెక్కడో విన్నవి, చూసినవి, ఆలోచించినవి, గ్రహించినవి, ఎప్పుడో మాట్లాడాలనుకునేవి అన్నీ లోపల ప్యాక్ చేసుకుని ఆ టైం వచ్చేటప్పటికి వాటన్నిటిని బయటికి తీసుకొచ్చి కౌంటర్ చేస్తూ ఉన్నారు. గొడవ పడరు, వ్యంగ్యంగా, కొంచెం వెటకారంగా, కొంచెం అలాగా ఆ మసాలా, ఆ స్పైసీ తగిలించేలాగా ఆ డైలాగ్ వేస్తే తప్ప మనం కొంచెం కూల్ అవ్వలేం, మన ఆత్మజీవుడు శాంతించడు. ఎలాగా? దేవుని నామం నిమిత్తమై మీరు అలిసిపోతున్నారా, గొడవ పడుతున్నారా? అడుగుతా ఉండండి. ఇంకోళ్ళని అడగండి, అలిసిపోతున్నారా, గొడవ పడుతున్నారా? ఏది మీకు ఈజీ? గొడవ పడితే ఈజీ, వెంటనే అయిపోద్ది. ఆ తర్వాత సారీ చెప్పేయచ్చు, దేవుని దగ్గర కూడా ప్రభువా మరి ఏదో చేయలేకుండా చూసుకోకుండా వదిలేసే, ఏదో అయిపోయింది అలాగంతే, వదిలే, మళ్ళీ మామూలే, మళ్ళీ రొటీన్ లైఫ్. ఎందుకు గొడవ పడాలి అనేటువంటి స్వభావంలోకి వస్తుంది? గొడవలు సమాధానకారకుడు దేవుడైతే ఆపోజిట్ ఎవడు? సాతాన్. అంటే నీ నామము నిమిత్తమై, దేవుని నామము నిమిత్తమై నువ్వు అలిసిపోవటం ప్రారంభించేటప్పుడు నీ శరీరాన్ని వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. నీ ప్రాణమైతే అలిసిపోయింది, నీ శరీరం ఇంకా అలిసిపోలేదు కాబట్టి దాన్ని రెచ్చగొట్టి, దానితో మాట్లాడి, దాన్ని గొడవ పడమని చేస్తూ ఉంటాడు. ఏమండి, మరి అలిసిపోతున్నారా, కొట్లాటకు దిగుతున్నారా? పోట్లాట లేకపోతే కొట్టుకోవడం? అడగండి. నేను ఇందాక చెప్పాను చూసారా, బాగా అలిసిపోయిన తర్వాత అయితే చెయ్యైనా లెగుస్తుంది, ఇంకేమైనా లెగుస్తాయి. అదే సామాన్లు కూడా. అంటే ఆ సమయంలో నీ హృదయం నీతో ఏం చెప్పుద్దంటే, ఇంక చాలు, ఇంక నువ్వు ఇంతగా ఉంటే చేతకందని అయిపోతావు, నీకు నోట్లో మాటలేవని అనుకుంటారు, నువ్వు పనికిమాలినోడు అనుకుంటారు. కమాన్ రెచ్చిపో, కమాన్ తిరగబడు, కమాన్ వేసే నాలుగు, కమాన్ లే అని చెప్తాడు. ఎంత స్పష్టంగా వినపడదు తెలుసా ప్రియులారా అపవాది స్వరం? ఆ టైంలో దేవుడు నీ పక్క నుండి ఏమంటాడు తెలుసా? మౌనము వహించి నిలబడతాడు. చాలా మౌనంగా ఉంటాడు. ఏంటంటే, ఏమండి, దేవునితో ఉన్నటువంటి ఒక గొప్ప అనుభవం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అన్లెస్ అంటిల్ నువ్వు ప్రభువా నువ్వు నా హృదయంలోనికి రావాలని ఆహ్వానిస్తే తప్ప ఆయన ఎంటర్ అవడు. నెంబర్ 2, ప్రభువా ఈ సహాయం నాకు కావాలి అని నువ్వు హృదయపూర్వకంగా నోరు తెరిచి అడగకపోతే మీరు పొందలేరు. నెంబర్ 3, బలవంతం చేయకపోతే ఆయన నుంచి వచ్చే బలాన్ని నువ్వు పొందలేవు. ఈ 3 విషయాలు మీరు మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. ఎనీ సిచ్యువేషన్, ఆపత్కాలమున నమ్ముకొనదగిన తక్షణ సహాయకుడు అని చెప్తుంది 46:1. అంటే ఎనీ టైమ్ ఎట్ ఎనీ పాసిబుల్ ప్రజెంట్స్ ఆయన వచ్చి మీకు ఇవ్వగలడు. అయితే నువ్వు ఈ విషయాలు 3 గుర్తుపెట్టుకోవాలి. నువ్వు బలవంతం చేయాలి. ఆయన బలం నీకు కావాలి అనుకుంటే యూ షుడ్ రిక్వెస్ట్ కాదు, నువ్వు ఆయన ఎంత బలవంతం చేయాలంటే అప్పుడే ఆయన నీ జీవితంలోకి వస్తాడు. నువ్వు అడగాలి. నీకు నిజంగా తిట్టాలనుకున్నప్పుడు గాడ్స్ హెల్ప్ అడగండి. ప్రభు నాకు నిజంగా దెబ్బలాడాలని ఉందయ్యా, నువ్వు నాకు సహాయం చేయని దేవుని అడిగి చూస్తే ఏమొద్దో తెలుసా? నీ నోట్లోంచి ఒక్క డైలాగ్ రాదు, నీ పక్షంగా ఒకడు వస్తాడు అక్కడికి, వాడు తిడతాడు. అప్పుడు నీ హృదయం నిండిపోద్ది. ప్రభు నా డైలాగ్ లీడ్ మాట్లాడుతున్నాడు ఏంటి? అమ్మే అంటే నిన్ను పాపం చేయించకుండా ఉండడం దేవుని యొక్క ఉచితమైన కృప.
నిన్ను పాపం నుంచి బయటకు తీసుకురావడం దేవుని సహాయం. ఆ టైంలో ఎంతో అద్భుతమైన సహాయాలు మీలో చాలామందికి అనుభవాలు ఉంటాయి. చేద్దాం అనుకున్నప్పుడు గాడ్స్ హెల్ప్ కనుక మీరు బలవంతం చేస్తే ఆ సిచ్యువేషను, ఆ సర్కమ్స్టాన్సెస్ అన్నీ చేంజ్ చేస్తాయి. శత్రువు మీకు సహాయం చేస్తాడు. నేను ఒకరోజు నా కార్కి కొంచెం ఆడు ఇబ్బంది పెట్టాడు. ఇబ్బంది పెట్టడం ప్రతిసారి నేనే స్లోగా వెళ్తున్నానంటే ఆడు స్పీడ్గా రావడం, ముందుకు వచ్చి బ్రేక్ వేసి నా వైపు చూసి నవ్వడం. ఆడు నాకు తెలిసినోడో తెలియనోడో నన్ను గుర్తుపట్టినోడో అయితే పోనీ నేను కూడా నవ్వుదును. అంటే ఎవడో మొత్తం ఇంత పెంచుకున్నాను, మరి మండిపోతుంది అప్పటికే చాలా. మరి నేను బ్రేక్ వేస్తాను, ఆయనకి అతడు వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు కదా. ఇంకా నాకు బాగా కోపం వస్తే ఒక మాట వస్తుంది, చెత్త వెధవా అని. బైబిల్లో వేస్ట్ గాడు అని అనొచ్చుందా? వ్యర్థుడా అని అంటే ఏంటి? నేను మహాసభకి వెళ్ళిపోతానుగా, ఆ వాక్యం నేను చెప్పుకున్నానుగా, ఇంకా అప్పటి నుంచి అమ్మో అమ్మో ఇది నొక్కుంటుంది లోపల. బాగా కొట్టుకొడుచుకుంటున్నాను. ఎలాగైనా సరే ప్రభువా, మరి నువ్వు నాకు సాయం చేయ ప్రభువా అని గచ్చుకు సొనుగుతున్నాను. నా వెనకాతలు ఉన్న కారు నన్ను ఓవర్టేక్ చేయడానికి విపరీతంగా ఆరని కొడతాను. ఈడొక ఇరిటేషను, ఫ్రంట్ ఒక ఇరిటేషన్. ప్రభువా అంటున్నాను, సర్ర నన్ను చేసుకుని నన్ను క్రాస్ చేసి ముందుకెళ్ళి నా ముందు కొంచెం దూరంగా తీసుకెళ్ళి ఆయన ముందు ఆ కారోడు, ఆ బండి ఎవడైతే ఇబ్బంది పడుతున్నాడు ఆడి ముందు బ్లాక్ చేసి కారు దిగి ఆడిని పట్టుకుని పట్ కుడిచాడు ఆ డ్రైవరు. ఎంతో ఆనందంగా ఉందో. ఎందుకు? పరకాయ ప్రవేశం, అదే అపరిచితుడు. నేను ఇప్పుడు అతనిలో ఉన్నాను. నేను పాపం చేయలేదు కానీ నా పక్షంగా నా ప్రభు కలుగు చేసుకుని నన్ను పాపం చేయకుండా ఉండటం చూసి, అయితే నాకు ఆడు బాగా కొడుతున్నప్పుడు బ్లడ్ కారిపోతుంటే నాకు అనిపించింది అయ్యో పాపం అని అప్పుడు అనిపించింది. ముందు అనిపించలే, కానీ వెంటనే నేను కూడా ఆపి పరుగెత్తుకుంటూ ఆ పిల్లడి దగ్గరికి వెళ్ళి ఆడిని తుడిచి, సార్ మీరు బుద్ధి చెప్పచ్చు కానీ ఇంత గాయపరిచేంతగానా, దయచేసి కొంచెం వదిలేసేయండి సార్ అంటే, ఎంతసేపు సార్? ఇప్పుడు 15 కిలోమీటర్ల నుంచి నరకం చూపించాడు నాకు. 15 కిలోమీటర్ల కోపం ఊరుకుంటుందా? అలిసిపోలేదు అనే మాట నా మీదకి వస్తే నేను తీర్పులో పడతాను. నా ఈగో సాటిస్ఫై అయింది. వాడు దెబ్బ తినడం నాకు ఆనందమే, వాడు రక్తం కారడం నాకు కొంచెం దుఃఖం కలిగింది, కానీ నా ఈగో సాటిస్ఫై అయింది. నేను చేయలేని పని అక్కడ జరగటం నేను ఆనందించాను, కానీ నేను అలిసిపోలేదు. నేను ఆ పనిని కొట్లాటకు నేను దిగాను. ఆ ప్లేస్ నాది, ఆ మనిషి చేస్తున్న పని నాది, నేనే చేస్తున్నాను, అక్కడ నేనే ఉన్నాను. ఆ విషయం నాకు తెలిసడానికి చాలా టైం పట్టింది. తిరిగి కారులోకి వచ్చి నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా లోపల చాలా సంతోషం ఉంది పిల్లరా. ఆడిని ఆపేశాను, ఆ బ్లీడ్ అవ్వకుండా తను తుడిచాను, ఆడికి కాటన్ పెట్టాను, ఆడికి ఏదో చేశాను, కానీ ఐఎమ్ హ్యాపీ. ఒకవేళ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం నన్ను పిలిచి 3వ వచనం నీకుందా అని అడిగితే ప్రభు నేనేం చెప్పగలను? అక్కడ ఇంకా సమాధానం లేదు కదా. నా మనసులో నాకు నిజంగా అతనితో నేను అంత ఆనందంగా లేను కదా. అంటే అలిసిపోవటానికి బదులు కొట్లాటకు నువ్వు దిగకపోవచ్చు, కానీ దేవుని సహాయం అనుకున్నాను, కానీ నా హృదయంలో ఎందుకో ఆ అపవిత్రమైన లక్షణం నాలో బయటకు వచ్చిందని నాకు అప్పుడు అర్థమైంది. మరి ఈరోజు దినాల్లో కూడా అందరూ ఇలాంటి స్థాయిలోనే ఉన్నారు. చూడండి, మనందరం చూపించారా బొమ్మలో? అదే నాకు ఒక అన్న చక్కగా, అన్నయ్య ఫలితం దేవుందని చెయ్యి బలి చూపెట్టావే అన్నాడు. తీర్పు ఎవరిది? మనం ఎన్ని రకాలుగా. కానీ చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? చాలా ప్రార్థన చేసేస్తున్నారు. సువార్తకు సానుకూలమైనటువంటి ప్రభుత్వం కావాలి, సువార్తకు ఎంకరేజ్ చేసే ప్రభుత్వం కావాలి, సువార్తకు అడ్డులు పెట్టకుండా ఉండగలిగే ప్రభుత్వం కావాలి, క్రైస్తవులు చాలా హ్యాపీగా సువార్త చేసుకునేలాగా ఉంచాలి అని చాలామంది చెప్తున్నారు. అందుకే నేను అన్నాను, నేటి క్రైస్తవ సంఘము అపోస్తలుల క్రైస్తవ సంఘంతో పోలిస్తే దేవుని దృష్టిలో ఇది సంఘమే కాదు. ఎందుకు అనంటే ఇలాంటి సానుకూలమైనటువంటి పద్ధతులు కానీ విధానాలు కానీ ప్రభుత్వాలు కానీ కలుగుతాయని బైబిల్ చెప్పలేదు. ఆది అపోస్తలుల బోధ నుంచి నేటి వరకు ఉన్న పరిస్థితి ఖచ్చితంగా వేరేగా ఉంది. అయితే అందరూ కూడా ఏం చేస్తున్నారంటే సువార్త అనే పదం వెనుక క్రీస్తు అనే పదాన్ని మర్చిపోతున్నారు. యేసుక్రీస్తు బోధను వదిలిన సువార్తను వెన్ని చెప్పినా ప్రభు ఆనందించేవాడు కాదని గుర్తించండి మొదటిగా. అందుకే ఎందుకు చెప్పాలంటే ఈ తిరుగుబాటు కానీ సానుకూలత కానీ మంచి స్నేహశీలత కానీ లేకపోతే ఎదుర్కొనే విషయాలు కానీ ఇలాంటి సంఘాలు బోధించేవి ఏవైతే ఉన్నాయో అవి దేవుని ఆత్మ కాదు, వేరొక ఆత్మ. ఐ రిపీట్, ఎక్కడెక్కడైతే సంఘాలు దేవుని సంబంధమైన పరిచర్య విషయంలో
మరి అంతా సహృదయతతో, ప్రేమతో, సమాధానంతో, ఇబ్బంది లేకుండా, ఇరుకు లేకుండా, నొప్పి లేకుండా, దుఃఖం లేకుండా ఎక్కడా కూడా అంతా కూడా జరిగిపోవాలని చెప్పి ధర్నాలు చేయటం, వీధుల్లోకి వెళ్ళి రకరకాల పనులు, ప్రొసెషన్స్ ఇవ్వడం, పెద్దలకి అధికారులకు వెళ్ళి ఆ కరపత్రాలు ఇవ్వటం, లేకపోతే మెమరాండమ్స్ ఇవ్వటం, ఇటువంటి పనులు చేసేటువంటి ఏ సంఘము దేవుని ఆత్మతో బలి నడిపించబడే సంఘము కానే కాదు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 29వ వచనం. మార్క్ 10:29. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 29వ వచనం. అందుకు యేసు ఇలా చెప్పాడు. ఏమన్నాడు? నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లి గాని తండ్రి గాని పిల్లల్ని గాని విడిచిపెట్టిన వాడు ఇహమందు హింసలతో పాటు. ఇక్కడ ఎవడైనా విడిచిపెట్టిన వాడు ఉన్నారా? మీరు చెప్పేటువంటి సువార్తకులు రోడ్ల మీద పడి మీటింగులు పెట్టి మమ్మల్ని కొట్టారు, తిట్టారని చెప్పుకునేటువంటి ఎవడైనా ఇది విడిచిపెట్టినోడు ఉన్నాడా? మరి విడిచిపెట్టిన వాడు నువ్వు చెప్పేది సువార్త ఎట్లా అవుద్ది? నువ్వు దేవుని పక్షంగా చేస్తున్నాను అనుకునేది ఎట్లా అవుతుంది? ఒకవేళ నువ్వు నిజంగా విడిచిపెట్టావో లేదో అది నీ పిలుపు, నీకు సంబంధించింది, విడిచిపెట్టాయి, దాన్ని పక్కకు పెడదాం. సో నిజమైన విషయానికి వస్తే సువార్త ప్రకటించేవాడు ఖచ్చితంగా ఏం జరుగుతుంది? ఇహమందు ఏం కలుగుతుంది? హింస కలుగుద్దా? సమాధానం కలుగుద్దా? హింస కలుగుద్దా? నీకు సర్టిఫికెట్లు ఇస్తారా? హింస కలుగుద్ది. దేవుని నామము నిమిత్తము నీకు సువార్త ప్రకటిస్తే నీకు హింస కలుగుద్ది, నీకు నొప్పి కలుగుద్ది, నీకు దుఃఖం కలుగుద్ది. నీ చర్చ తగలబెడతారు, నిన్ను కొడతారు, నువ్వు వెళ్ళి చోట అడ్డపెడతారు, ఏదైనా ప్రదేశంలో మాట్లాడితే నీకు తెలిసిన జ్ఞానాన్ని పరీక్షిస్తారు, నీ వాక్యాన్ని గురించిన వివరణ అడుగుతారు, నీకు సర్టిఫికెట్ ఉందా అని అడుగుతారు, నీకు ఆ ప్రదేశంలో పర్మిషన్ ఉందా అని అడుగుతారు, లేకపోతే ఇంకేదో చేస్తారు. ఇవి జరుగుతాయి. జరగవని ఎలా చెప్తున్నారు? జరగని ప్రభుత్వాలు నీకు ఎలా దేవుడిస్తాడు అనుకుంటున్నావు? బైబిల్ చెప్పలేదుగా విషయాలు. అంటే ఒక ప్రతి సమయంలో నీకు ఒక హైందవుడు వ్యతిరేకంగా ఉంటే వాడు నీకు శత్రువుగా మారుతున్నాడు. కానీ క్రైస్తవ్యం అలాంటి శత్రువులకు మిత్రత్వాన్ని బోధిస్తుంది. అలాంటి విషయంలో వారు నీ మీద విపరీతమైన తిరుగుబాట్లు చేసినప్పుడు, దాడి చేసినప్పుడు, నిన్ను కొట్టినప్పుడు, హింసించినప్పుడు, అవమానపరిచినప్పుడు, గ్రామ్ స్టెయిన్స్ ఆ విషయాలు జరుగుతున్నప్పుడు ఆమె భార్య చెప్పిన మాదిరిని మనం మర్చిపోతున్నాం. అంతేగాని అక్కడ మన ప్రభుత్వం రావాలి, ఒరిస్సాలో క్రైస్తవ ప్రభుత్వం రావాలి, సువార్త నిరాటంగా ప్రకటించాలి, ఇలా నీ అనికిమాలిన ఏ ప్రార్థనలకి దేవుడు వినడు, సమాధానాలు ఇవ్వడు. శ్రమను ఎదుర్కోవాలి. ఎదుర్కొనేటప్పుడే నువ్వు శత్రువు విషయంలో నీకు అవమానం కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు అలిసిపోవడం నేర్చుకోవాలి దేవుని మాటను బట్టి. అంతేగాని ఆ నిందలకి, ఆ అవమానాలకి పోలీస్ స్టేషన్లో కేసులు పెడతారు. అయితే ఏమవుద్ది? క్రీస్తు నిమిత్తం నువ్వు పడాలని పిలిపే కదా, అందుకే కదా నువ్వు వచ్చావు. నీకు అది ఇబ్బంది అయితే మానే. అయితే ఒక్క మాట చెప్తాను మీకు, ఒకవేళ ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఐక్యత చెప్పడం, ఐక్యత కలిగి ఉండడం, సంఘీభావాన్ని తెలపడం, అందరము వెళ్ళి వారిని ఆదరించడం, ధైర్యపరచడం అవసరం. అది అవసరం. ఎందుకంటే వాళ్ళని ప్రోత్సహించడానికి. ఇదిగో నీకు జరిగిందా, పర్వాలేదు, మేమందరం ఉన్నాం, మేమందరం ప్రార్థన చేస్తాం. అంతేగాని మనందరం వెళ్ళి ధర్నా చేద్దామనేవాడు దేవుని పద్ధతే కాదు. అలాంటి పద్ధతులకు ఉసిగొల్పుతున్నా, ప్రేరేపిస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, చందాలు ఎత్తుతున్నా, మీటింగులు పెడుతున్నా, కమిటీలు ఏర్పాటు చేస్తున్నా సంఘము క్రీస్తుకి వ్యతిరేకంగా తయారవుతుంది. ప్రభు రాకడలో ఏర్పరచబడిన వాళ్ళు మోసగించబడే పరిచర్య ఇదే. కాబట్టి సంఘములో సైతము శత్రుత్వాన్ని విపరీతంగా ప్రేరేపించే నాయకత్వాలు బయలుదేరుతున్నారు. దానికి చప్పట్లు కొట్టేవాళ్ళు, చందాలు కొట్టేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇది క్రీస్తుకు వ్యతిరేకం. యు ఆర్ కాల్ టు సఫర్, యు ఆర్ కాల్ టు డెత్. నువ్వు చావడానికి పిలువబడ్డావు. నీవు విడిచిపెట్టడానికే సమాధానానికి ఎదుర్కోవడానికి చూడాలి. అంతే తప్ప ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఆ హింసను తప్పించుకునే స్థాయి ప్రభుత్వాలను దేవుడు ఏర్పాటు చేయడు. ఇక మీరు అనుకుంటున్న ఏ ప్రభుత్వం వచ్చినా పెరిగిపోతాయి. ఇది ఆఖరి దినాలు విపరీతంగా పెరిగిపోతాయి. మీరు రాసుకోండి, బైబిల్ చెప్తున్న పద్ధతి నెరవేరుతుంది ఇది. ఎందుకనంటే వాళ్ళు అనుకోవచ్చు, వారి దగ్గరికి వెళ్ళే లోపే వెళ్లకుండా ఉండగలిగేంత హింసలు ప్రవృత్తి పెరిగిపోదు. ఎందుకంటే నువ్వు దేవుని నామం నిమిత్తం ఏమవ్వాలి? అలసిపోవడం నేర్చుకోవాలి. 8వ విషయానికి వద్దాం. దేవుని యొక్క మాటలో మనం 7 విషయాలను గడిచిన వారం మనం విన్నాం. ఎట్లా మనం ఆ పనిని గెలవాలి, ఆ అసమాధానాన్ని గెలవాలి అనే విషయాన్ని ప్రయత్నం చేస్తున్నాం. 8వ విషయంకి వస్తున్నాం. నీ సృష్టికర్త నిన్ను చేసిన జ్ఞానానికి నువ్వు దీనుడు అవ్వాలి. నంబర్ 8. ఒకసారి మీ నోటితో చెప్పండి. మీ సృష్టికర్త నిన్ను చేసిన జ్ఞానానికి నువ్వు దీనుడు అయిపోవాలి. ఏమిటి తేడా? నీ సృష్టికర్త నిన్ను ఎలా తయారు చేశాడు? ఎప్పుడైనా మీరు అద్దంలో చూసుకున్నారా? మిమ్మల్ని చూసుకున్నారా? ఎలా ఉన్నారు? ఎంత ప్రత్యేకంగా ఉన్నారు? మీ అద్దం ఎప్పుడు అబద్ధం చెప్పలా కదా. నేను మీకు కొన్ని సింపుల్ థింగ్స్ కొన్ని చెప్తాను. మీరు ప్రపంచంలో ఎవరిని వెతికినా వాళ్ళందరిలో కూడా ఉంటాయి, కానీ నీలో ఉన్నట్టు మాత్రం ఉండడు. ఒకే ఇంట్లో 5 సెట్ల కవల పిల్లలే పుట్టారనుకోండి. 1 2 1 2 1 2 1 2 5 కానుపులు, 5 రెళ్ళు 10 మంది. ఈ 10 మంది కూడా ఒకలాగా ఉండరు, అవునా కదా.
ఎంత దగ్గరగా సిమిలారిటీస్ మీకున్నా ఆ తల్లి గుర్తుపడద్ది, మనం కూడా కొంతమంది గుర్తుపట్టేస్తాం. ఆ పిల్లలు కూడా కన్ఫ్యూజ్ అవ్వరు, అందరు గుర్తుపడతారు. ఏంటో చూద్దాం. వాళ్ళల్లో తేడా ఉంటుందా లేదా? పోలిక ఉంటుందా లేదా? పోలికలో తేడా ఉంటుందా లేదా? రూపము చెప్పాలి అందరూ, రంగు, తెలివితేటలు, వాళ్ళ వివేచనలు, మాటలు, స్వభావం, బుద్ధి, చురుకుదనం, అర్థం చేసుకునే శక్తిలో అవగాహన, బలము, జ్ఞానము, వాళ్ళ బ్లడ్ గ్రూపు, వాళ్ళ రుచులు, వాళ్ళ సామర్థ్యతలు, వాళ్ళ స్పందనలు, వాళ్ళ అంతరేంద్రియాలు, వాళ్ళ ఎత్తు, బరువు, వాళ్ళు ఏ ఇంట్లో పుట్టాలో, ఏ వంశంలో పుట్టాలో, ఇవన్నీ డిఫరెన్స్ ఉన్నాయా లేవా? అంటే ఇప్పుడు నువ్వు ఎంత ప్రత్యేకమైన దానివి కదా. నిన్నెంత ప్రేమించకపోతే ఎంత శ్రద్ధ తీసుకుంటాడు దేవుడు ఒక్కొక్కరిని డిజైన్ చేసేటప్పుడు. నేను పేపర్ చదువుతుంటే దానిలో ఒక ఆర్టికల్ నేను చాలా కొద్దిసేపు ఒక రకమైనటువంటి అనుభవంలోకి వెళ్ళాను. ఎందుకంటే దేవాంశ్ పేరున్నారా? నారా దేవాంశ్ ఎవరతను? చంద్రబాబు నాయుడు గారికి, మన ప్రస్తుత చీఫ్ మినిస్టర్ గారికి మన ఆస్తి ఎంతో తెలుసా? ఎన్ని కోట్లు తెలుసా? వేసుకునేవి కాదు, పుట్టుకతోనే అన్ని కోట్లకి ఏమయ్యాడు? ఆ మనిషిని ఆ ప్రదేశంలో పుట్టించిన దేవుడికి ఒక ఆలోచన ఉందా లేదా? మన ఇంట్లో పేదరికం ఇంట్లో మన కుటుంబంలో ఒక మనిషిని పెట్టినా, మధ్యస్థ కుటుంబంలో నీ కొడుకు నీ కూతుర్ని కనిపించినా, ఒక ఇంట్లో ఒక మనిషిని పెట్టేటప్పుడు దేవునికి ఒక ఆలోచన ఉంటుందా లేదా? అందరికీ కొన్ని మాటలు చెప్పుకునేటట్లుగా ఆలోచిస్తే అసలు ఆ మనిషికి ఏమీ తెలియదు. ఆడి ముందు నువ్వు 1000 రూపాయలు నోట్ వేసినా, 2 రూపాయలు బిళ్ళ వేసినా ఒకటే. కానీ వాడు వెనక ఆస్తి చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు కూడా లెక్క పెట్టలేనంత అన్ని కోట్లకు వారసుడిగా. అంటే ఒక మనిషి యొక్క పుట్టుక విషయంలో దేవునికి ఆలోచన ఉన్నట్ట లేనట్ట? రైట్. ఇప్పుడు మీకు అసూయ పుట్టుంటుంది, అలాగేనో పుట్టాం కాదని. ఒకసారి మాకు కుక్క కారులోంచి దిగి టాయిలెట్కి వెళ్తుంటే వాడు వచ్చాడు, ఓరే దీని భోగమే బాగుందరా అన్నాడు ఒకడు కూరగాయల మార్కెట్లో. ఎందుకు అలా అన్నావు అన్నాడు. కారులో దిగింది. అంటే పెద్ద కారులో తిరిగే కుక్క అంత బతుకులేదని మన ఫీలింగ్. ఇప్పుడు దాంతో పోలిస్తే అన్నట్టు ఉంటుంది కదా. నిజానికి ఇంత సృష్టికర్త ప్రతి ఒక్కరిని కూడా తయారు చేసేటప్పుడు ఎంత ప్రత్యేకంగా ఉందో ఒకసారి ఆలోచిస్తే ఒక ప్రత్యేకమైన విషయం మీకు అర్థమైపోద్ది. మీకు వ్యసనం పడింది, కోపం వచ్చింది, మీకు దుఃఖం కలిగింది. కానీ ఈ పాయింట్ ఎక్కడుందో చెప్తాను. ఆదాము దేవునితో మాట్లాడాడు. ఆదాము దేవుని చేతిలో తయారు చేయబడ్డాడు. ఆదాములోనికి జీవవాయువు ఊదినవాడు దేవుడు. ఆదాముని నిద్రపుచ్చాడు. ఒంటరిగా ఉండడు, మంచిది కాదన్నాడు. అతనిలో నుంచి ఒక ఎముకను తీశాడు. ఎముక ఇన్ ఏ సెన్స్ ఓన్లీ 1 బోన్ కాదు, టోటల్ స్కెల్టన్ తీశాడు. అన్ని పార్ట్ల నుంచి అన్ని పార్ట్లు బయటకు వచ్చినాయి. అన్ని మాంసంలోంచి మాంసం బయటకు వచ్చింది. ఇమేజ్డ్ కొత్త విషయాన్ని తయారు చేశాడు. ఇద్దరిని పక్కకి పెట్టాడు. ఇద్దరికి ఆదాము గారికి చెప్పిన విషయాలు అవ్వమ్మ గారితో, వాళ్ళిద్దరికి ఏం మాట్లాడుకుంటారు చెప్పండి మరి? మూడో మనిషి ఉంటే కదా మాట్లాడడానికి, అంతేనా? మొన్న ఒక బ్రదర్ చెప్పినాడు, 100 కప్పలు ఒక చోట ఉంచి కానీ 2 కొప్పులు ఒక చోట ఉండకూడదని. ఏమవుద్ది 2 కొప్పులు ఒక చోట ఉంటే? ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? ఏం మాట్లాడుకోరో చెప్పండి? అన్నీ వస్తాయా లేవా? విపరీతమైన మాటలు మనకు వస్తూ ఉంటాయి. ఏమీ లేకపోయినా ఒక టాపిక్ వస్తుంది. వీళ్ళిద్దరికీ ఇంకేమీ లేదు మాట్లాడుకోవడానికి. ఆదాముకి అవికి ఇక ఏమీ లేదు, ఉన్నదల్లా దేవుడు ఒకడే. వాళ్ళిద్దరికి పరిచయమైనవాడు దేవుడు ఒకడే. కాబట్టి వాళ్ళిద్దరు అయ్యే మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఏదైతే వద్దన్నాడో అది చేసేసాడు. ఎవరు చేశారు? మొదట మేడం గారు చేశారు. తర్వాత ఎవరు చేశారు? సార్ తిన్నారు. తర్వాత ఎవరు వచ్చారు? వాళ్ళ క్రియేటర్ వచ్చారు. వచ్చిన వెంటనే ఎందుకు అవ్వమ్మా అని అడిగాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఎక్కడైనా ఒక పదము సృష్టిలో మొదట వ్యక్తి సృష్టిలో తనలో నుంచి తీయబడిన రెండవ వ్యక్తితో దెబ్బలాడినట్లు ఉందా? కోపగించుకున్నట్లు ఉందా? ఏమైనా అలిగినట్టు ఉందా? ఏదైనా సృష్టి దేవుని నుంచి వచ్చిన దానిలో ఒకదాని నుంచి మరొక దానికి ఎప్పుడైనా వాళ్ళిద్దరికీ వైరుధ్యం కలిగిందా? ఆదాము అవ్వకి మధ్యలో ఎక్కడైనా ఖచ్చితంగా ఏమైనా ఉంటే రికార్డ్ అయ్యి ఉండేదే కదా. ఏమైనా ఉంటే ఎవరితో తేల్చుకున్నారు? వెళ్ళి దేవునితో తేల్చుకున్నారు. మీ ఇంట్లోనే కనుక ఇదే పరిస్థితి. కాసేపు ఇక్కడ స్త్రీలు అయిన ఉంటే మీరే అవ్వలం, పురుషులు భర్తలు ఎవరు ఉంటే మీరు ఆదాములు. మీ ఇద్దరు ఈ పని చేశారు.
ఇప్పుడు దేవుడు మీ దగ్గరికి వచ్చాడు. ఈరోజు 2019 సంవత్సరం సృష్టి ప్రారంభమే కనుక అయితే, ఏది ఏప్రిల్ నెల 14వ తారీఖే కనుక సృష్టి ప్రారంభంలో నువ్వు చేసి ఉంటే మీ ఇద్దరు ఎలా నిందించుకుంటారు చెప్పండి? ఇంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, చిన్న చిన్న పెద్ద పెద్ద గర్ర ఉన్నాయి. ఇక్కడ మీ ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారు? ఎట్లా ఆలోచిస్తున్నారు? సమాధానంగానా, కోపంగానా? ఆవేశాలా, స్మూతా? అంతా రివర్సల్ జరుగుతుందా? కొంచెం ఏమైనా పర్లేదులే మెల్లిగా దెబ్బలాడుకుందాం అన్నట్టుందా? లేదు కదా. నవ్వు కన్నా బదులు అలాగా రకరకాల పరిస్థితులు నడుస్తున్నాయి. కానీ ఒక్క విషయం ఆలోచించినట్లయితే, ఫస్ట్ జనరేషన్, నా భాషలో ఫస్ట్ జనరేషన్ అంటే ఎవరు? మీకు అర్థమైంది. బట్ ఫస్ట్ జనరేషన్ దేవుని కోపాన్ని, దేవుని ఉగ్రతను, దేవుని శాపాన్ని చాలా చక్కగా అర్థం చేసుకున్నారు. వాళ్ళిద్దరికీ ప్రాబ్లం ఏం చేశాడు ఆయన? సైలెంట్ కోటింగ్ ఇచ్చాడండి. మరి మామూలుగా లేదు. దా అన్నాడు. ఎలాగానే నువ్వు చేసావు కదా, మరి రేపటి నుంచి నువ్వు గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, నువ్వు మ్యాంగో అనగానే మ్యాంగో వచ్చి నోట్లో పడేది. ఇప్పుడు అది లేదు, అది ఎదురు తిరుగుద్ది. ఇప్పటివరకు ఏనుగు కమ్ కూర్చో అంటే కూర్చోండి, మనవాడు ఎక్కేవాడు. ఇంకప్పుడు వీడికి బెదిరి పడుతుంది. ఇన్ని జరుగుతున్న సందర్భాలు ఏ విషయంలో కూడా దేవుడు ఏమైతే చెప్పాడో, ఆదాము బతిమిలాడితే దేవుడు తగ్గిస్తాడనే విషయం ఆదాముకి ఎవరైనా చెప్పారా? సాతాను కూడా చెప్పలేదు. అవ్వ క్షమించు అని అడిగితే దేవుడు క్షమాపణ ఇచ్చేవాడా కాదా? ఆ విషయం ఎవరైనా చెప్పారా? వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మొట్టమొదటి జనరేషన్ ఏదైతే తయారైందో, ఫస్ట్ జన్ దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క తీవ్రతను చాలా ప్రేమగా భరించాయి, చాలా ఓపికగా తీసుకున్నాయి. ఎక్కడ ఒకరినొకరు నిందించుకోలేదు, ఒకరికొకరు శత్రుత్వాన్ని బిల్డ్ చేయలేదు. వారిద్దరి మధ్యలో దేవునిని నిందించేటువంటి పరిస్థితికి వాళ్ళు తెచ్చుకోలేదు. సెకండ్ జనరేషన్ ఏమైందో తెలుసా? దేవుని వలన వచ్చినటువంటి ఆ కోపాన్ని, దేవుని వలన వచ్చినటువంటి ప్రతీకారాన్ని సెకండ్ జనరేషన్ అపార్థం చేసుకుంది. ఫస్ట్ జనరేషన్ దేవునిని అర్థం చేసుకున్నాయి, దేవునికి అపోజిట్గా తయారవలేదు. సెకండ్ జనరేషన్ దేవునికి వ్యతిరేకంగా తయారయ్యాయి. ఎలా తయారయ్యాయో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒకసారి రండి. ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనం. జెనసిస్ చాప్టర్ 4 verse 3. ఈ విషయం అర్థం అవ్వకపోతే నీ సృష్టికర్తను నువ్వు ప్రేమించలేవు. నీ సృష్టికర్త చేసిన సృష్టి అయిన సృష్టము నీ ముందు కూర్చుంటే ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. దేవుడు నిన్ను చేసిన పోలికను నువ్వు గుర్తించకపోతే ఎప్పటికీ నువ్వు ప్రేమించలేవు. మరొక వ్యక్తి నీకు శత్రువుగానే మారుతాడు ప్రపంచంలో. ఒక్క వ్యక్తితో నువ్వు సమాధాన పడకపోయినా, ఒక్క వ్యక్తితో నీ హృదయంలో సమ్మతి లేకపోయినా నువ్వు పరలోకానికి వెళ్ళవు. అది ఎవడైనా నీకు అనవసరం. నీకు తెలిసి కానీ తెలియక కానీ హృదయపూర్వకంగా క్షమాపణ పొందకపోతే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళవు. ఈ రాత్రి ప్రభు వచ్చినా నువ్వు ఉండిపోతావు. ఈ రోజు నువ్వు దేవుని పక్షమైన మరణమే వచ్చినా నువ్వు దేవుని నీతి కలిగి రాజ్యంలోకి మాత్రం ప్రవేశించవు. అంత సమాధానము నీ మీదకు దాడి చేస్తుంది. ఎలాగో చెప్తాను. ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనం. కొంతకాలమైన తరువాత కయ్యను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చెను. హెబెలు కూడా తన మందలో తొలిచులతో పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హెబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. మీరు ఈ మాటను జాగ్రత్తగా పట్టుకున్నారా? దీనిలో 2 విషయాలు ఉన్నాయి. 3వ వచనంలో చెప్తుంది పొలము పంటలో కొంత తీసుకొచ్చాడు కయ్యను. 4వ విషయం చెప్తుంది మందలో తొలిచూలులో కొన్నిటిని, క్రొవ్విన వాటిని, ఉత్తమమైన వాటిని తీసుకొచ్చాడు. దేవుడు ఇప్పుడు హెబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. అక్కడ గ్యాప్ ఉందా లేదా? ఏముంది? హెబెలు అర్పణను అన్నాడా? హెబెలును అంటే దేవుడు ఇప్పుడు 2 చూస్తున్నాడు. ఏమేంటి చూస్తున్నాడు? నిన్ను చూస్తున్నాడు, నువ్వు తెచ్చింది చూస్తున్నాడు. నిన్ను చూస్తున్నాడు, నువ్వు మాట్లాడుతున్నది చూస్తున్నాడు. నిన్ను చూస్తున్నాడు, నువ్వు చేస్తున్నది చూస్తున్నాడు. నిన్ను చూస్తున్నాడు, నువ్వు చెయ్యబోతున్న ఆలోచనను లక్ష్య పెడుతున్నాడు. దేవుడు అంత సింపుల్గా తీసుకోదాని గురించి ఆలోచించట్లా. నువ్వు తీసుకొచ్చిన గురించి అసలు ఆలోచనే లేదు ఆయనకి. అందుకే నువ్వు అర్పణ తీసుకొచ్చినప్పుడు ఆ ముసలిది ఆ కానుక పెట్టెలో వేసినప్పుడు ఆ 2 కాసుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు 2ని హైలైట్ చేయలే, ఇచ్చే హృదయాన్ని చూశాడు. అక్కడ కాన్సెప్ట్ ఏంటి? ఆమె లేమిలో నుంచి కలిగిందంతా తెచ్చింది, మీరు ఉన్నదాని నుంచి తీసుకొస్తున్నారు, మీ అర్పణ నాకు అంత ప్రమాదం అంత విలువైంది కాదనేసాడు. అంటే నీ హృదయ సమర్పణలనే చూస్తున్న దేవుడు అతని అర్పణను కూడా చూస్తున్నాడు. కింద వచనంలో ఉంది కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. అంటే ఎవరిని పట్టించుకున్నాడు దేవుడు? ఎవరిని పట్టించుకోలేదు? ఏదో చేస్తున్నాడు కయ్యను, ఏదో చేస్తున్నాడు హెబెలు. హెబెలు తీసుకొస్తునేటప్పుడు తన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. కయ్యను తీసుకొస్తున్నప్పుడు కూడా దేవుడు తన హృదయాన్ని, తన పద్ధతిని చూస్తున్నాడు.
మీరు దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు మీ ప్రవర్తన అంతటిలో ఏం చేయమని చెప్తుంది బైబిల్? సరిగ్గా చూసుకో అని చెప్తుంది. చూసుకుని వచ్చారా? అలాగే వచ్చేసారా? ఎలా వచ్చారు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు? దేవుని మాటను అలక్ష్యముగా, దేవుని కార్యములు అలక్ష్యంగా చేయవాడు శాపగ్రస్తుడు అని చెప్తారు. మరి దేవుని కార్యాలన్నీ లక్ష్యంతో చేస్తున్నారా, అలక్ష్యంతో చేస్తున్నారా? చాలా విషయాలలో మీరు కమిట్మెంట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలా విషయాలలో మీకు కనీసం లోపల కూడా ఆ విషయంలో గిల్టీ కూడా ఉండదు. ఏముందిలే అన్నట్టు. మరి అలాంటప్పుడు నిన్ను చూస్తున్నాడు, నీ కమిట్మెంట్, నీ మాటలే చూస్తున్నాడు. నిన్ను చూస్తున్నాడు, నీ చేష్టలే చూస్తున్నాడు. దేవుడు ఎంత ప్రమాదంగా ఉన్నాడో చూసుకోండి ఇక్కడ. సరే, ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటో చూద్దాం. ఇప్పుడు 6వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నారు? కయీనుతో. నీ అర్పణ లక్ష్య పెట్టడం ముఖ్యమా, దేవుడు నీతో మాట్లాడడం ముఖ్యమా? నీ గిఫ్ట్ యాక్సెప్ట్ చేయడం ముఖ్యమా, నీతో మాట్లాడడం ముఖ్యమా? ఇప్పుడు దేవుడు మాట్లాడడం గొప్ప విషయంగా అక్కడ కయ్యను ఎందుకు హ్యాపీగా లేడు? గిఫ్ట్ తీసుకోవటం, అక్కడ అర్పణ దేవుడు అంగీకరించాడా లేదా అనే విషయాన్ని చూస్తున్నాడు తప్ప దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి హ్యాపీనెస్ ఫీల్ అవ్వట్లేదు. చాలామంది ఇక్కడ ఇలాగే ఉంటారు. ఒక వ్యక్తి చేస్తున్నటువంటి పనిని చూస్తూ, వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని చూస్తూ, వ్యక్తికి వ్యతిరేకంగా మారుతూ, ఆ వ్యక్తిని చేసిన దేవుని యొక్క సృష్టికి వ్యతిరేకంగా మీరు దేవునికి వ్యతిరేకంగా మారుతున్నారని మర్చిపోతున్నారు. ఆజ్ఞ నీకు 10 సార్లు హెచ్చరికగా ఎందుకు వస్తుందనంటే, నువ్వు ఈ నిబంధనగా చేయాలని. ఎట్టి పరిస్థితులను చేసి తీరాలంతే, దానికి వ్యతిరేకత లేదు. ఆలోచించండి, మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడైతే దేవుడు కయ్యనుతో మాట్లాడడం ప్రారంభించాడో, మాట్లాడుతున్న దేవుని పట్టించుకోవట్లేదు. ఏమండి, ఇప్పుడు మీరు నిజం చెప్పండి, హెబెల్తో మాట్లాడాడా దేవుడు? మాట్లాడాడా, చూశాడా? దట్స్ ఆల్, చూశాడు. ఇప్పుడు ఎవరు ధన్యులు? మాట్లాడరా? కయ్యను ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అరే హెబెలు, నీ అర్పణ గురించి నువ్వు వాళ్ళతో, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు రా, నాకు డైరెక్ట్ లింక్, హాట్ లింక్ కనెక్ట్ అయిందిరా, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు సరిచేస్తున్నాడు, దేవుడు డీల్ చేస్తున్నాడు, దేవుడు ఒప్పిస్తున్నాడు, దేవుడు బుద్ధి చెప్తున్నాడు, దేవుడు ఆలోచన చెప్తున్నాడు, దేవుడు నువ్వు చేస్తున్న తప్పుని విమర్శించి చూపిస్తున్నాడు. ఎందుకయ్యా ముఖం చిన్నబుచ్చుకున్నావు? ఎవడి మీద నీ కోపం? ఎందుకు ఇలా చేస్తున్నావు? వీడి కోపం ఎవరి మీద ఉందో చెప్పండి. ఇప్పుడు సెకండ్ జనరేషన్లో వచ్చినటువంటి వ్యక్తికి కోపం దేవుడి మీద లేదు, వ్యక్తి మీదకు మారింది. ఇది ప్రమాదం. మొదటి జనరేషన్ శాపము తీసుకున్నా వాళ్ళకి దేవుని మీద కోపం లేదు, దేవునితో సమాధానంగానే ఉన్నారు. సెకండ్ జన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఈ సెకండ్ జనరేషన్కి దేవుని మీద కన్నా వ్యక్తుల మీద కోపాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు చెప్పండి, దేవునిలోనికి రాకమునుపు, ఇక్కడున్న మీరు, వాక్యం వింటున్న మీరు, దేవునిలోనికి రాకమునుపు అంటే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించక మునుపు, నీకు దేవుడే గనక, ఏ దేవతో గనక, ఏ వ్యక్తో గనక, కడుపే గనక, డబ్బే గనక, ఏదో దేవుడు అనుకోండి, వాళ్ళతో ఉన్నావు అనుకోండి, అప్పుడే దెబ్బలాడేసుకుంటారు. ఓ నెల రోజుల్లో 3 వచ్చేస్తుంది, 4 వచ్చేస్తుంది, 5 వచ్చేస్తుంది, లెక్కలు సెటిల్ అయిపోతే కలిసిపోతారు. భలేగా ఉంటుందండి. అలాగే వీళ్ళిద్దరు ఇప్పుడు కలిసిపోయారు అన్నట్టు ఉంటుంది. అలాగే కలిసిపోతారు మీరు. ఎందుకు? మీకు సమాధానకర్త లేడు, కలిసిపోతారు. నిజంగా దేవుడు తెలిసిపోయిన తర్వాత మంట స్టార్ట్ అయిపోద్ది. విపరీతమైన పంతాలు, విపరీతమైన పట్టుదల, విపరీతమైన కోపం, విపరీతమైన ఆవేశం, ఆయాసం, రకరకాల స్టార్ట్ అవుతుంది. దేవుడు తెలియక మునుపు ఒక 2 నెలలు, 3 నెలలు, 1 సంవత్సరం ఉండి తర్వాత కలిసిపోయిన వాళ్ళు 100 మంది ఉన్నారు. దేవుడిని తెలిసిపోయిన తర్వాత హి అని అవుతారు, లోపల మాత్రం మంట. పైసలేడండి అంటారు, వెనక్కి తిరిగి భలే ఇలా ఎందుకు తయారయ్యారు? ఇంతకుముందు అలా కాదు. చూసుకోండి, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో. ఎన్ని గొడవలు అయిపోయినా మేము ఒకటేనండి అని కలిసిపోతారు. మళ్ళీ ఆ కలిసిపోయిన తర్వాత ఇటు నుంచి సేమియాలు వెళ్ళిపోతే అటు నుంచి గుడ్లు వచ్చేస్తాయి. ఎంత ఫ్రీ అయిపోతారండి, అంత ఫ్రీ అయిపోతారు. ఆ ప్రేమే వేరండి. క్రీస్తు కలిగిన తర్వాత మాత్రం రాదు. కలిసి ఉంటారు. సంఘము నిండా ఇలాగే ఉంటారో, అన్ని సంఘాలలో ఇలాగే ఉంటారు. అలాగే కూర్చుంటారు, అలాగే చూస్తారు. ఒకవేళ పాస్టర్ గారు గనక, దయచేసి క్షమించండి ఈ మాట చెప్తున్నందుకు, ఒక హెబెలు అర్పణను అంగీకరించారు అనుకోండి, కయ్యనుకి ముఖం చిన్నబుచ్చుకుంటాడు. కయ్యను లేరా? కయ్యను అక్క చెల్లెళ్ళు లేరా? అలా నవ్వుతారే? ఉన్నారా లేదా? పాస్టర్ గారు, క్షమించండి, పాస్టర్ అమ్మగారు ఒక సహోదరితో మాట్లాడారనుకోండి, అప్పుడు కయ్యను లోపల నుంచి బయటకు లెగుస్తాడు. ఏమని? చూసావా, వాళ్ళకి అది మనతెందుకు మాట్లాడతారు? ముఖం చిన్నబుచ్చుకొని సత్క్రియ చెయ్యి. దేవుడు డీల్ చేసే పద్ధతి ఏంటో తెలుసా? నీ ఇద్దరి మధ్యలో
ఆ సఖ్యత కోసం ప్రభువు ఎప్పుడు ప్రయత్నం చేస్తాడు. అందుకే నీకు అతనికి మధ్యలో సమాధానాన్ని కోసం దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు విషయం మీకు ఇంకా అద్భుతం ఉంది అక్కడ. నేను ఇది చదువుతున్నంతసేపు నా హృదయంలో ఏడుపు ప్రారంభమైంది. ఎలా వచ్చిందో చెప్తాను చూడండి. దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నువ్వు సత్క్రియ చేసి నీళ్ళు తల ఎత్తుకునవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. వార్నింగ్ ఇచ్చాడండి దేవుడు. వార్నింగ్ ఇవ్వకుండా ఏ పని చేయడు. అందుకే నేను చేయబోయే పని అబ్రహాముకు చెప్పకుండా మరుగుపరుస్తానా అన్నాడు. అన్ని విషయాలు ఆయన ఆలోచన చేసి చెప్తూనే ఉన్నాడు. నీకు కూడా ఈరోజు వాక్యం చెప్పాడు అని అంటే సోమవారం నుంచి శనివారం వరకు ఎగ్జామినేషన్ పీరియడ్ అని అర్థం. ఆదివారం రాత్రి పాఠం వచ్చిందంటే సోమవారం నుంచి నీకు లెసన్కి ప్రాక్టికల్ టెస్ట్ రెడీగా ఉంటుంది, ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఒకవేళ నువ్వు ముందే టెస్ట్ ఫేస్ చేసి వచ్చాడు, వీళ్ళు కొంచెం అడ్వాన్స్డ్ గ్రూప్ అండి, సెలవులు ఇంట్లో చదివేసుకునేవాళ్ళు వీళ్ళు, ఏమైనా అయిపోయింది అనుకోండి, నువ్వు రాగానే ఇక్కడ మాట్లాడుతుంటాడు అంతే. ఇదిగో నువ్వు ఇలా వచ్చావు కదా, ఇది కదా, ఇది చూసుకో, ఇలా ఉన్నావు, ఇలా లేవు, ఇలా చూసుకో స్ట్రైట్ అవే మాట్లాడుతూ ఉండు. అప్పుడు నీకు అర్థం అవుతుంది ఈయన వదలడు. ఎవరు? ఆలివ్ గ్రీన్కి సంబంధమే లేదు ఇక్కడ. నిన్ను సిద్ధపరుస్తున్నా, నీతో మాట్లాడుతున్నా, నీకు పరిచయం ఉన్నా, నిన్ను చూచుచున్నా, నీ గురించి ఆలోచన చేసి ప్రాణం పెట్టి మరణమై తిరిగి లేచి త్వరగా రాబోతున్నా దేవునికి నీ గురించినటువంటి ఉన్నతమైన సంకల్పం ఉందని గుర్తించు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన రూపంలో ఉన్నావు. దట్ ఈస్ వై హిస్ లవ్ ఈజ్ ఎక్స్టెండింగ్ టు యూ. చూద్దాం ఒకసారి. ఆయన అన్నాడు పొంచి ఉండును, పాపం నీ దగ్గర ఉండదు, జాగ్రత్త. నీ ఎడల దానికి వాంఛ కలుగును. దేనికి? పాపానికి ఇష్టం వస్తుంది, ఇష్టంగా నిన్ను పట్టుకుంటుంది, వాంఛ కలుగును. నీవు దానిని ఏలుదు. నువ్వు గనక దానికి లోబడిపోయావా అది నిన్ను ఏలుతుంది. నువ్వు దానిని లొంగ తీసుకున్నావా పాపము నీ కింద ప్రభుత్వం చేస్తుంది, నీ కింద పడిపోద్ది, నీ మీద చేయదు. అంటే నీకు అది ఏలుబడి చేయకుండా నిన్ను ఆపుతాను అని చెప్పాడు. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాడు. అందరూ నా వైపు చూసి దేవా నీకు వందనాలు అనండి. దేవుడు డీల్ చేసిన తర్వాత కయీను ఏం చేశాడు? వెళ్ళి హేబెల్తో మాట్లాడాడు. అప్పటి వరకు పరిస్థితి ఏంటి? ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి కయీనులారా, మీరు చాలామంది హేబెలులతో గడిచిన వారాల నుంచి వాక్యం విన్న వెంటనే మాట్లాడుతూనే ఉండుంటారు, ఆ సమాధానాలను వెతుకుతూనే ఉండుంటారు, ప్రయత్నంలోనే ఉండుంటారు. కొంతమంది గెలిచుంటారు, కొంతమంది ఓడిపోయి ఉంటారు, గెలిచినట్లుగా ఓడిపోయి ఉంటారు. ఏమంటే అన్నయ్య చెప్పాడు, వాక్యం విన్నాను, ఆత్మ చెప్పాడు, నేను చెప్పేశాను, ఇక నాకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడేశాడు. ఎవరు? కయీను వెళ్ళి తమ్ముడైన హేబెలుతో. నాకు ఇది ఎంత సంతోషం కలిగించింది తెలుసా? ఆ తర్వాత వచ్చిన మీద దుఃఖం కలిగించింది. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపెను. ఏం చేశాడు చెప్పండి? ఆ ముందెందుకు మాట్లాడాడు వెళ్ళి? మరి వెన్ గాడ్ డీల్స్ యూ, దేవుడు నీతో గనక ప్రస్తావించడం ప్రారంభిస్తే, మాట్లాడడం ప్రారంభిస్తే, నీ ముందు పాపం చేసే అవకాశాన్ని కూడా తెరిచిపెడతాడు. నువ్వు పాపం చేసే దారిలోకి వెళ్ళి దానికి లోబడతావా, దానిని ఏలుబడి చేస్తావా? నీ ముందు 2 టెస్టులు ఉంటాయి. దట్ ఈస్ వై ఎవ్రీ టెస్టింగ్ పీరియడ్. వర్డ్ విన్నావా, వాక్యము చదివావా, అది నీ మీదకి వచ్చి ప్రభుత్వం చేయాలని చూస్తుంది. నువ్వు వాక్యము కిందకి వెళ్తావా, నువ్వు చచ్చిపోతావు. నువ్వు వాక్యము వినకుండా పైకి వెళ్ళావా, నిన్ను చంపేస్తుంది శాతాను. ఎవ్రీ మినిట్ ఈ టెస్ట్ నీ ముందు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కంటిన్యూగా ఉంది. చూసుకోండి, ఏ అధ్యాయం తీసినా నేను ఈ విషయాన్ని ఉదాహరణగా చెప్పగలను. అయ్య బాబోయ్ అనిపించింది నాకు. కయీనికి చెప్పేశాడు దేవుడు, అరే బాబు దాని మీదకి నువ్వు కంట్రోల్ చేస్తావా, దాన్ని నువ్వు నీ కంట్రోల్లో దాన్ని తెచ్చుకుంటావు చూసుకొని చెప్పాడు. ఆ క్షణం తర్వాత మనోడు ఏం చేశాడంటే దాని కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. పాపం అతన్ని ఏలేసింది, అతడు దానికి బలహీనుడైపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు? అతన్ని చంపేశాడు. సో అక్కడితో అయిపోయింది. సరే విషయంకి వద్దాం. 7 8 అయిపోయింది కదా. 9 యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చాడు? కయీనును అడగగా మొదటి విషయం జరిగిపోయింది. నువ్వు మరణించావు, పునరుద్ధాన శరీరాన్ని ధరించుకున్నావు, రక్షణ అనే మొదటి అనుభవం వచ్చేసింది, దేవుని మాట వినడం అనే రెండో అనుభవంలోకి వచ్చేసింది. నౌ సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది. పరిశుద్ధాత్మ అభిషేకం నీకు వచ్చిన తరువాత నీవు వెతుక్కునే, నీవు అనుభవించే ప్రతి పరిస్థితి మారిపోద్ది ప్రియులరా. ఇంటర్ఫేస్ మారిపోద్ది కంప్లీట్. నీ లైఫ్ స్ట్రక్చర్ మార్చేస్తాడు దేవుడు. రక్షణ పొందక మునుపు నువ్వు ఇష్టం వచ్చినట్టు బతుకో, నో వరీస్, నో ఇష్యూస్. ఒకసారి రక్షించబడ్డ తరువాత, యేసు మరణాన్ని నువ్వు రుచి చూసిన తరువాత, ఆయనలోనికి బాప్తిస్మం తీసుకున్న తరువాత, ఆయన రక్తమాంసాలను తాకిన తరువాత, ఎవ్రీ మినిట్ నీలో పర్ఫెక్షన్ కోసం పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు.
ఎవ్రీ సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయిపోద్ది. ఆ సెకండ్ ఫేజ్లో ఇక్కడ ఏముందో తెలుసా, మళ్ళీ దేవుడు వచ్చి డీల్ చేయడం ప్రారంభించాడు. సంఘంతో ఆత్మ చెప్తున్న సంగతులు చెవి కలిగి వినుగాక, ఆ పదం ఇక్కడ స్టార్ట్ అవుద్ది. పిలిచాడు, కయ్యను కమ్ అన్నాడు, వచ్చాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడుగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏంటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలోంచి నాకు మొరపెడుతుంది, కావున నీ తమ్ముని రక్తం నీ చేతిలో నుంచి పుచ్చుకున్నట్టు నోరు తెరిచి ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడివి. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారం నీకు ఇయ్యకుండా అన్నీ. ఎక్కడైనా కయ్యను నువ్వేం దేవుడివి అనడా? శిక్ష కాదా అది? దీవెన శాపమా? ఆ శాపం అతనికి వస్తునేటప్పుడు దేవునితో ఎక్కడైనా తను పక్కకి ఇబ్బంది పడ్డా, గొడవ పడ్డా? నీ హృదయంలో ఇప్పటికీ చాలా అసమాధానాలు దేవునితో ఉన్నాయా, మనుషులతో ఉన్నాయా? మనుషులను వలన ఎవరితో ఉన్నావు? నాకు నా పక్కింట్లో మరొక ఆవిడకి గొడవ అయింది. మంచి నువ్వెంత అంటే నువ్వెంత. క్రైస్తవులు కొద్ది నిమిషాలు దేవుల్లో నుంచి బయటకు వెళ్తాం కదా, కొన్ని నిమిషాలు రోజంతానా? అదే నీ టైంని బట్టి ఆ ఫేస్ వేసుకుని బయటకు వచ్చావు, ఇష్టం వచ్చినట్టు అయిపోయింది. ప్రార్థనా సమయం, రెగ్యులర్ ప్రేయర్ టైం చేస్తారా? చిరాకు ఉంటుందా? ఎవరితో ప్రాబ్లం నీకు? పక్కింటి ఆవిడతోనా, ప్రభుతోనా? నువ్వెవరితో సమాధానంగా ఉండాలి ఇప్పుడు? ప్రభుతో ఉంటే పక్కింటి ఆవిడ నీ కంట్రోల్లోకి వస్తుంది. మరి ఇప్పుడు ఎవరితో ఉన్నాము? అసలు మీరు వెతికితే ఎవ్వరూ కూడా ఆయనతో ఇబ్బంది పడిన వాళ్ళు లేరు. ప్రాబ్లం చూస్తే భయంకరమైంది, కానీ దేవుని దగ్గర నుంచి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడట్లా. దేవునితో సహవాసుల నుంచి బయటకు వెళ్ళడానికి ఎవరికి ఇష్టం లేదు. మరి నీకెందుకు ప్రాబ్లము? ఎందుకు నువ్వు దేవునితో కంటిన్యూ అవ్వలేకపోతున్నావు? ఎందుకు దేవునితో ఒరవడగలిగిన సంతోషాన్ని, ఆ సంబంధాన్ని కొనసాగించుకోలేకపోతున్నావు? ఎందుకు ఆ రైట్ రిలేషన్షిప్ దేవునితో నాకు ఎప్పుడూ ఉండాలని ఆలోచించలేకపోతున్నావు? వీళ్ళందరితో దేవుడు డీల్ చేసిన పద్ధతి అద్భుతం. అక్కడే పిల్లరా కిందకు వస్తే ఏముందో తెలుసా? అన్నీ చెప్పేసిన తర్వాత 14వ వచనంలో కయ్యను ఏమన్నాడు తెలుసా? నేడు ఈ ప్రదేశము నుండి, అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నేను ఈ ప్రదేశం నుంచి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా. ఆడి బాధ ఏంటో తెలుసా? నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు. నీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? చర్చికి రాకపోతే హాయిగా అనిపించుంటా చూడు. ఏదన్నా గొడవ అయింది అనుకోండి, నువ్వు వెళ్ళు, నేను రాను, బాగోదే, అన్నయ్య అడుగుతాడేమోనే. అడగలే, వెళ్ళే. అడిగితే ఏం ఏదో ఒకటి చెప్పా, వెళ్ళే, నువ్వు ముందు వదిలే, నన్ను టీవీ రిమోట్ ఇచ్చి వెళ్ళిపో. ఎలాగ అక్కడికి వెళ్ళి స్విచ్ ఆఫ్ చేయడమే కదా ఫోను, ఇచ్చెళ్ళు, కాసేపు ఆడుకుంటాను, కాసేపు పాటలు వింటాను, కాసేపు నువ్వు వెళ్ళే, నన్ను తిరిగి వెళ్ళే. ఎంత దుఃఖపడుతున్నాడు, నీ సన్నిధి నుంచి నన్ను వెలివేస్తున్నావా? పాపం అతన్ని దూరం చేస్తుందని దేవుడు చెప్పిన తర్వాత కూడా దానిలోకి వెళ్ళినా దేవుని సన్నిధిని తను దూరం అవ్వాలని కోరుకోట్లా. ఎందుకు అంత దుఃఖం వచ్చిందో తెలుసా? వారిద్దరి విషయంలో ఆలోచించండి. దేవుడు మాట్లాడిన తరువాత క్షమాపణ లేని అనుభవం వాడికి లేదు కాబట్టి ఎన్ని పరిస్థితుల్లోనైనా దేవునితో రిలేషన్ బాగానే కంటిన్యూ చేశారు. 9వ అధ్యాయం రండి ఒకసారి. ఇక్కడ మరొక థర్డ్ జనరేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక విషయం చెప్తాను మీకు. 9వ అధ్యాయం 5వ వచనం దగ్గరికి వచ్చి, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. ప్రాణమైన మీ రక్తము గురించి విచారణ చేస్తాను, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ఏంటి? ప్రతి జంతువును నరులను విచారణ చేయుదు. దేని గురించి? రక్తమును గురించి. మొన్న నాయుడు గారు ఒక మాట అన్నారు, రక్తం మరిగిపోతుందని. ఆ మాట అన్న తర్వాత చాలామందికి ఇప్పుడు వరకు మరగలేదా, ఇప్పుడు చల్లగుందా, ముసలితనంలో లెగిసిందా, చాలామంది చాలా డైలాగులు విన్నాను నేను. నాకు తర్వాత బైబిల్లో విషయం నాకు అర్థమైంది ఏంటంటే, నీకు దుఃఖం కలిగిన తర్వాత ఫస్ట్ సర్రం అనేది ఏంటి? నీకు కష్టం కలిగినప్పుడు నీ లోపల నుంచి సర్రం పెరిగేది ఏంటి? బీపే. అంటే ఏంటి? బ్లడ్ ప్రెషరే. దేవుడు రక్తం గురించి అడుగుతాడంట. ఇప్పుడు చెప్పండి, అవతలోళ్ళు ముద్దు పెడితే నీ రక్త ప్రెషర్ ఎలాగుంటుంది? చంప మీద ఈడ్చి కొడితే నీ బ్లడ్ ప్రెషర్ ఎలాగుంటుంది? స్పీడ్ అవుతే లేదా? గుండు కూడా బాగా కొట్టుకుంటుందా లేదా? కాళ్ళు కూడా వణుకుతాయి లేదా? చేతులు వణుకుతాయి లేదా? ఎర్రగా అయిపోతాయి లేదా? ముక్కులు ఇవన్నీ ఇలా అవుతుంటాయా? దేవుడు దేన్ని అడుగుతాడు తెలుసా? నీ రక్తం గురించి లెక్కడుతాడంట. మనుషుల రక్తం గురించి లెక్కడుతాడంట. బయటికి నేను ఎంత కూల్గా కనపడినా
ఇప్పుడు ప్రభు దేని అడుగుతాడు? నా హార్ట్లో పెరుగుతున్న ఆ బ్లడ్ ప్రెషర్ కొట్టుకుంటున్న స్పీడ్ గురించి అడుగుతాడంట. వెళ్ళి సమాధానం చెప్పుకోండి దేవునితో. దెబ్బలాడిన తర్వాత అందుకే ప్రార్థన చేయలేరు. ఎందుకు కారణం? ప్రభువు ఆ రక్తం గురించి మాట్లాడతాడు. ఎందుకు అలా చేస్తున్నావు? ఎందుకు అలా రెచ్చిపోతున్నావు? ఎందుకు అలా తిరగబడుతున్నావు? ఎందుకు అలా వ్యతిరేకంగా ఉన్నావు? అసలు ప్రాబ్లంకి కారణం ఒక సమస్య అయితే ఆ సమస్యను పట్టుకుని కొనసాగుతున్న ఒక వ్యక్తి నీ ముందు ఉంటాడు. ఆ వ్యక్తితో నీకు ఆ సంబంధాన్ని కొనసాగించుకోలేని పరిస్థితి, దుస్థితి నీ ముందు కనిపించి అల్టిమేట్గా నువ్వు ఎవరి మీదకి వెళ్తున్నావు? దేవుడు. కానీ ఫస్ట్ జనరేషన్ కానీ, సెకండ్ జనరేషన్ కానీ, థర్డ్ జనరేషన్ కానీ దేవుని మీదకి వెళ్ళలేదు. చూడండి, అక్కడ కింద ఇంకొక మాట ఉంది. నరుని రక్తమును చిందించువాని రక్తము నరుని వలనే చిందింపబడెను. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. అక్కడ ఆపాడండి ఆ పదం. ఎందుకు? ఇప్పుడు నా ఎదుట ఒక మనిషి తిట్టంగానే నా లోపల రక్తం బయటికి రాకపోయినా చిందుతుందా లేదా, పొంగుతుందా లేదా? ఇది పొంగిన వెంటనే దేవుడు జడ్జ్ చేయడం ప్రారంభిస్తాడంట. ఎవడి వలన నాకు కోపం కలిగిందో, ఎవరి వలన నాకు ఆయాసం కలిగిందో, ఎవరి ద్వారా నాకు ఆ రకమైన ఉగ్రత వచ్చిందో, ఎవరిని బట్టి నేనైతే రెచ్చిపోయానో ఆ వ్యక్తి గురించినటువంటి పరిస్థితిని దేవుడు నన్ను అడుగుతాడంట. ఆ మనిషితో మాట్లాడతాడంట. ఎందుకు అని అంటే కారణం ఏం చెప్తున్నాడు తెలుసా? నరుడు దేవుని స్వభావంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు నన్ను తయారు చేసిన దేవుడు నీ ముందున్న వ్యక్తిని కూడా, చెప్పండి, మీ పక్క వాళ్ళకి చెప్పండి, నన్ను దేవుడు తయారు చేశాడు, నిన్ను కూడా దేవుడు తయారు చేశాడు, మీ ఇంట్లో వాళ్ళని కూడా దేవుడు తయారు చేశాడు, మీ శత్రువులను కూడా దేవుడు తయారు చేశాడు. అందరం ఆయన రూపంలో పోలికలోనే ఉన్నాం. ఈ విషయం నీకు అర్థమైతే నీ పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తావా, ద్వేషిస్తావా? మాట్లాడరేమండి? కోప్పడండి, పర్లేదు. బీపీ పెంచుకోండి, ఆవేశం తెచ్చుకోండి, రెచ్చిపోండి, కేకలేసుకోండి, కొట్టుకోండి, తిట్టుకోండి, అరుచుకోండి. మొదట చెప్పాను చూసారా, అలిసిపోవడానికి వ్యతిరేకత. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఎదుట వ్యక్తి సమస్యను తీసుకుని వచ్చిన ఎదుట వ్యక్తి, ఇబ్బంది కలిగిస్తున్న ఎదుట వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారా ఉన్న కుటుంబం, వ్యక్తి ద్వారా ఉన్న సంబంధాన్ని కలిగినటువంటి మనుషులు, లేక ప్రపంచం, ఎంత మందితోనైతే నువ్వు వ్యతిరేకం కలిగి ఉంటున్నావో వాళ్ళందరినీ ఏమంటాడంటే, వీళ్ళు నాతో దెబ్బలాడట్లేదు, నా రూపంలో ఉన్న నా మనిషితో, రిప్రజెంటేటివ్తో దెబ్బలాడుతున్నారు అనుకుంటాడంట దేవుడు. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలతో దెబ్బలాడకండి, ఆ తిరుగుబాటుకి అవకాశం ఇవ్వకండి. పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. తల్లిదండ్రులారా వారి కోపం రేపి బీపీ తెచ్చుకోకండి, అలాగే తాకండి, మీరు తెచ్చుకోకండి. మీరు ప్రాణమునకు ఉత్తరవాదులు. యు గాట్ మై ఆర్గ్యుమెంట్? నా పాయింట్ అర్థమవుతుందా? ఇంకా కోపడినివ్వా, నన్ను ఇలాగ అణిసేస్తావా, ఇంకెలా చంపేస్తావా, ఇంకెలా ఉండిపోవడమేనా, ఇంకేం చేయడానికి అవదా? రాను, నేను ఈ చర్చకు రాను, ఈ మాటలు నాకు వద్దు. ఎంతసేపు దానికి ఆవేశమే. అయ్యా అమ్మా, నాతో కూడా నువ్వు సమాధాన పడాల్సిందే. అకారణంగా నాకు నీకు యుద్ధం లేదు. కానీ దేవుడు నీ రక్తంలో ఉన్న ప్రాణం గురించి దేవుడు నిన్ను అడిగేస్తాడు. ఎందుకు ఆలివ్ గ్రీన్తో నువ్వు ఇలా రెచ్చిపోతున్నావు, జాగ్రత్త. ఆడెవడో అన్నావు అనుకో, ఆయన చెప్తాడు ఎవడో. ఎందుకు వచ్చిన కయ్యను గోల? దేవుని సన్నిధికి దూరం అవడం ఎలా? ఒక్క క్షణం ఎదుటి వ్యక్తితో నువ్వు వ్యతిరేకంగా మారిన వెంటనే ప్రభు నిన్ను చూసేస్తున్నాడు. నన్ను తయారు చేసిన దేవుని యొక్క సంపూర్ణత నాలాగే ఒక వ్యక్తిని ఎదుటిగా పెడితే, అది కుటుంబంలో భర్త, భార్య, కొడుకు, కూతురు, అన్నయ్య, చిన్నాన్న, తమ్ముడు, చెల్లి, ఏదో ఒక రిలేషన్లో నీ ముందు పెడితే, లేక నీ కొలీగు, నీ ఫ్రెండు, లేక నీ శత్రువు, లేక నీ పక్కింటోడు, నీ పొరుగువాడు. అందుకే వాడు అడిగాడు, నీ పొరుగువాడు ఎవడు అని అడిగాడు. మంచి ఇంటలెక్చువల్ క్వశ్చన్ అండి అది, అద్భుతమైన ప్రశ్న. నా పొరుగువాడు ఎవడు అనడా లేదు ఒకడు. యేసు ప్రభు చెప్పిన ఉపమానం తర్వాత పేగులు నరాలు తెగిపోయి ఉంటాడికి. ఈడే అన్నాడు, అంతే. లాస్ట్కి ఆడే ఒప్పుకున్నాడు. అంటే ఇప్పుడు నీ పొరుగువాడిని నువ్వేం చేయాలి? అలా చెప్పండి ఎవరికైనా. ఇప్పుడు మత్తయి సువార్త 22వ అధ్యాయము 37, 38 వచనాల దగ్గరికి వెళ్దాం. ఒక తెలివైనోడు యేసు ప్రభుని చిక్కు పెట్టాలని నాలంటోడు మాట్లాడాడు. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతో, మత్తయి సువార్త 22, 37, 22nd chapter 37 and 38. నీ పూర్ణ హృదయముతోను, నీ మంచి పూర్ణమైన హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలన అనునదియే. నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి, రైట్. ఇది ముఖ్యమైనదియు మొదటిది అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనునది రెండవ ఆజ్ఞ.
ఆజ్ఞయు దాని వంటిదే. దేని వంటిది? మొదటి ఆజ్ఞ. ఫస్ట్ దానికి సెకండ్ దానికి తేడా ఏమైనా ఉందో చెప్పండి. ఇప్పుడు రెండు సేమ్ అన్నప్పుడు A = B అన్నాడు, కిందకు వచ్చి B = A అన్నాడు. ఇప్పుడు A = ఏమైంది? ఇప్పుడు ఆటోమేటిక్గా B అయిపోయింది. 1 = 2, 2 = 1, 1 = 1. ఇప్పుడు చెప్పండి, మొదటి ఆజ్ఞ ఏంటి? రెండవ ఆజ్ఞ ఏంటి? నిపుణుడు. ఇప్పుడు మొదటి ఆజ్ఞ ఏంటి? రెండవది కూడా ఎలాంటిది? ఇప్పుడు ఫస్ట్ మొత్తం కలిపేసి ఇప్పుడు కూడా చెప్పండి. అలా కాదు, సరిగ్గా చదవండి. నిపూర్ణ, పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును కామా. రెండవ ఆజ్ఞ కలపండి. డిఎస్సీలు రాస్తారు, ఎగ్జామ్లన్నీ తెగ కాంపిటీషన్కి వెళ్తారు, రాయరా? చెప్పండి మరి. పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతో, హృదయముతోను నీ దేవుడైన నా దేవుడైన ప్రభువుని ప్రేమించు. నా ప్రభువుని నా పొరుగు వారిని ప్రేమించవలెను. ఇప్పుడు దేవుడిని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎంత ప్రేమించారంటే ఎండలో గొడుగులు టోపీలు పెట్టుకుని ఈతమట్టలు పట్టుకుని వెళ్ళిపోయి జయం 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 జయం, గాడిది కనపడలేదు నాకు ఎక్కడ. మా ఊర్లో యేసుప్రభు కూడా వచ్చాడు. పక్క రాయ్ కూలింగ్ వాటర్ ఇరా అంటున్నాడు యేసుప్రభు. గాడిది లేదు, వెళ్ళిపోతాడు. రిక్షా మీద కూర్చున్నాడు గాడిద బొమ్మ పట్టుకుని. అంటే ఏంటో లోకంలో దేవుడు ప్రేమించారంట. నిన్ను నీ పొరుగువాడిని ఏంటో. ఇప్పుడు దేవుడిని ప్రేమించినట్టుగా నీ ఎదుటిగా ఉన్న దేవుని సృష్టిలో ఉన్న మరొక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావా? దట్ ఈజ్ అ క్వశ్చన్. దేవుడు అంటే ఎంత ఇష్టం అండి మీకు? ఎంత ఇష్టం! చూశారుగా ఇవాళ ఎండలో తిరిగారు, రేపు గుడ్ ఫ్రైడే కూడా తిరుగుతారు. ఎంతో ఉపవాసాలు ఈ 40 రోజులు. ఎంత కఠినమైన దీక్ష అసలు లేదు. అసలు మొక్క తినకమైన ఎంత ప్రార్థన, కఠినమైన ఉపవాసం అంట. ఆయన ఏం చేస్తాడు? మొక్కలు తినకుండా దానియేలు ప్రార్థన అన్నాడు. వారిని దీనికి బైబిల్కి వెళ్ళిపేసుకోవడమే. దానియేలు తిన్న ఫుడ్ ఏంటి? శాకాహారం తిన్నాడు. అందుకని ఈయన కూడా శాకాహారంతోనే తింటాడంట. మళ్ళీ లాస్ట్లో చెప్తున్నాడు 4 కేజీలు తగ్గిపోయాను బ్రదరు. భలే ఆశ్చర్యంగా ఉన్నాయి. అసలు నువ్వు తగ్గడానికి తినడం మానేస్తే ఈ పాటి తగ్గిపోను. ఓల్డ్ ఆ రేట్లు ఎందుకు పెరిగిపోతాయి? 130, 140 మాను. అంతేగాని ఈ గుడ్ ఫ్రైడేకి 40 రోజులు లింక్ పెట్టాడు, నువ్వు తగ్గిపోయావు అని ఆనందించడం. చచ్చ నిజం చెప్తాం. మనలో మనం దేవుణ్ణి నిజంగా ప్రేమించినట్టు మీ ఇంట్లో ఎవరినైనా ప్రేమిస్తున్నారా? ఆయనను ప్రేమించినట్లు ఎవరినైనా అడిగాను చెప్పండి. అయిపోయినా ఎవరో ఒకళ్ళైనా ఆ స్థానానికి ఈక్వాలిటీ ఉందని ఇప్పుడు నీకు అర్థమైందా? గాడ్ ఈక్వల్ టు యువర్ నైబర్. ఎందుకు అంత సమానంగా చెప్పాడో తెలుసా? ఆ కయీను దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చిన విషయం అదే. నా పొరుగువానికి నాకు నన్ను తయారు చేసిన దేవుడు, నన్ను తయారు చేసిన దేవుని స్వరూపం, నన్ను తయారు చేసిన దేవుని పద్ధతి, నేను ఆయన రూపములో ఉన్నాను కాబట్టి అందుకు ఆ వ్యక్తిని నేను దేవుని పక్షంగా చూడాలి. మరి ఆ పాయింట్ విషయం నీకు ఇప్పుడు అర్థమైతే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? లేవికాండము 19వ అధ్యాయం 18వ వచనం యేసుప్రభు వారు ఉటంకించారు. ఇక్కడ మళ్ళీ ఓల్డ్ టెస్టిమెంట్కే వెళ్ళాలి. లేవికాండము 19వ అధ్యాయం 18వ వచనం. లెవిటికస్ 19:18. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. అస్సలు ఏమండి జంతువు ఎప్పుడైనా కీడు చేస్తుందా? నీకు చేయదు కదా. నేను మా కుక్క అలర చేస్తుంటే, అది ఇబ్బంది పడుతుంటే దాన్ని సీరియస్గా పట్టుకొచ్చి పడా 2 పీకాను. అంతే, సోఫా కింద దూరిపోయింది. 1 గంట సేపు కిక్కరు మనలేదు, సౌండ్ లేదు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే దానికి గొడవ లేదు. 1 గంట తర్వాత నా వైపు చూసి ఒక లుక్ ఇచ్చింది. ఈడు ఎలా ఉన్నాడని చూసింది. నేను మామూలుగా ఎక్కడున్నావు అప్పటి వరకు అన్నాను. వెంటనే తోకుప్పుకుంటూ వచ్చి నా కాలు నాగుతుంది. నేను కొట్టాను, కానీ దానికి లోపల అది లేదు. ఎందుకు? అది జంతువు. నిన్ను కొడితే, నిన్ను తిడితే అసలు ఆ 2 వద్దు. ఇలా అన్నానని చర్చికి మానేసింది ఒక ఆవిడ. ఈ ఎదురుగా ఈ కెమెరా ఉంది, నాకేం తెలుసు ఆ వెనకతలు నువ్వు ఉన్నావని. నేను ఇలా అన్నాను, అంతే అయిపోయింది. ఏమంటే ముఖం మీద చెయ్యట్టావు నాకు అంది. 2 నెలల తర్వాత కానీ నాకు తెలియదు దాని మొహం అక్కడ ఉందని. అంటే నీవు ఆవేశం తెచ్చుకోవడానికి
కోపం తెచ్చుకోవడానికి సందర్భాలు వెతుకుతున్న ఒక జంతువు చేయదు, ఒక పక్షి చేయదు, ఒక చెట్టు చేయదు, లోకంలో ఉన్న సృష్టి చేయదు. దే నో దట్ ఈస్ క్రియేటెడ్ బై గాడ్. నీకెందుకు నీ పొరుగువాడు దేవుని వల్ల తయారు చేయబడ్డవాడు నా ముందున్నాడని ఎందుకు నీకు తెలియలేదు? ఎందుకు ఆవేశపడుతున్నావు? ఎందుకు కోపపడుతున్నావు? ఎందుకు అసహించుకుంటున్నావు? ఎందుకు శత్రువుగా మారుతున్నావు? ఎందుకు సమాధానాన్ని వెతికి వెంటాడలేకపోతున్నావు ఆ వ్యక్తితో? అరే వస్తే కోపం రాత్రిలోపు టప్ అయిపోవాలని చెప్పాడు. రాత్రి వస్తే తెల్లవారులోపు ఆపేయండి అని చెప్పాడు. అరే సంవత్సరాలు కొనసాగిస్తున్నారే, చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? నా భయం అది. ఎంత భక్తి చేసి ఒక్కడితో సమాధానం పడక, అది తల్లి అవ్వచ్చు, పిల్లవచ్చు, చెల్లవచ్చు, సహోదరుడు అవ్వచ్చు, ఎవడో ఒకడితో ఒక చిన్న గొడవ పెట్టుకుని అది దేవుని దగ్గరికి వెళ్లకుండా ఆపేస్తే ఎంత దారుణం ప్రియులారా. దేవుని సన్నిధిని కోల్పోతావా? నువ్వు అడగచ్చు, మరీ అంత కఠినంగా దేవుడు ఏముండడు, నా భక్తి ఆయనకు బాగా తెలుసు, నేను ఎలాంటిదాన్నో ఎలాంటివాడినో ఆయనకు తెలుసు. ఈ అద్దం దాటి ఎవ్వడు తెలిసినా ఆయన ఊరుకోడండి. ఈ స్కానింగ్లో పాస్ అవ్వకుండా నువ్వు వెళ్ళలేవండి, ఖచ్చితంగా పని చేయాల్సిందే. ఇప్పుడు ఆలోచించండి, ఆయన ఏమన్నాడు? లేవికాండం 19, కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక, అస్సలు నీ ప్రజల మీద అసలు ఎప్పుడు కోపం ఉంచుకోవద్దు, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. అంటే ఎలాగా? అడగండి మీ పక్కలు, మీకు ఏమైనా అర్థమవుతుందని. ఇది నిజంగా అర్థమైతే మీ ఇంట్లోకి నేను రాకల్లా. ఇది నిజంగా నీకు అర్థమైతే మీరు సమస్యను పట్టుకుని చర్చకి రావక్కల్లా. ఇది మీకు అర్థమైతే మీ చుట్టుపక్కల వాళ్ళందరూ నీ వెనకాతలే తిరుగుతారు. మీ ఇద్దరు అన్యోన్యతను చూసి, మీ ప్రేమతత్వాన్ని చూసి, మీ సంతోషాన్ని చూసి, మీరు సమాధానంగా వెతికే ఆ దీనత్వాన్ని చూసి అందరూ యేసుప్రభు దగ్గరికి ఈ చర్చ ఖచ్చితంగా అప్పుడు పెంచుతాను. గ్రౌండ్ ఫ్లోర్లో అప్పుడు కడతాను. అంతవరకు తప్పదు, మెట్లెక్కాల్సిందే. ఎందుకంటే అపరిపూర్ణులమైన మనము పరిపూర్ణమైన ప్రేమను ఎలా చూపించలేకపోతున్నాం నీ పొరుగువాడి విషయంలో? నీ హృదయంలో తొంగి చూస్తే ఏమున్నాయి? ఎంతమందితో నీకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? దాన్ని ఎలా డీల్ చేయాలి అని అంటే మీరు ఒకటే చెప్తున్నారు, దేవుడిని ఎలా ప్రేమిస్తున్నారు అలా ప్రేమించడం స్టార్ట్ చేయండి. ఈరోజు కాకపోతే రేపైనా నీ ముందుకు వస్తారు. దేవుడు అంటే నీకు ఇష్టం, పాటలు పాడతావు. దేవుడు అంటే నీకు ఇష్టం, ఏవేవో చేసేస్తావు. దేవుడు అంటే నీకు ఇష్టం, బోల్డ్ సాక్ష్యాలు ఉన్నాయి నీ హృదయంలో, బోల్డ్ మేలులు ఉన్నాయి. కానీ ఒక్క చిన్న కీడు నువ్వు దేవునిలోంచి బయటకు వెళ్ళిపోతావా? దేవుని రాజ్యంలో నుంచి బయటకు వెళ్ళిపోతావా? ఆ పరిస్థితిని ఒక్కసారి పరీక్షించుకో, ఎంత ప్రమాదంగా ఉంటుందో. ఆయన అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగువానిని. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నిన్ను తయారు చేసినట్లే నీ సృష్టికర్త మరొక దాన్ని తయారు చేశాడు, మరొకరిని తయారు చేశాడు. భిన్న పోలికలు, భిన్న మనస్తత్వాలు, భిన్న స్వభావాలు, భిన్న రుచులు, భిన్న అభిరుచులు, భిన్న కోరికలు, భిన్న 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 వ్యతిరేకలు. కానీ వాళ్ళని తయారు చేసినాడు ఎవరు? మీ పక్కోళ్ళు మీరు చేసి చెప్పండి, నువ్వు దేవుని పోలికలో ఉన్నావు. నిజంగా దేవుడు అంటే నీకు ఇష్టమైతే నీ శత్రువు నీ పక్కన ఎవరైతే చేయేసావో అతనే శత్రువు అయితే, ఆమె శత్రువు అయితే నీకెంత ఇష్టం పడుద్దో తెలుసా? వ్యభిచారం చేసి ఎదురుగా వచ్చింది, తల ఎత్తి చూడటానికి కూడా ఆయనకి మనసు లేదు. ఇద్దరు దొంగలు పక్కన నిలబడ్డారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు లోకమంతా. వాళ్ళని చూసి కూడా ఆయనకు వాళ్ళ వైపు చూడాలని లేదు. అతన్ని రాళ్ళు వేస్తున్నారు అన్నాడు, కొడుతున్నారు, భరించాడు. ఎక్కడ శత్రువు లేడు, ఎవరితోనూ శత్రువు లేడు. పిలాతుతో కూడా శత్రుత్వం లేదు, రోమా ప్రభుత్వంతో శత్రుత్వం లేదు, అక్కడ ఉన్నటువంటి తీర్పు తీర్చిన హేరోదుతో కూడా శత్రుత్వం లేదు, ఒక్క మనిషితో శత్రుత్వం లేదు. ఆఖరికి ఈడెవడో నాకు తెలియదని బొంకెన్ పేదరుతో కూడా శత్రుత్వం లేదు ప్రభుకి. దట్ ఈస్ ద డీలింగ్ ఆఫ్ గాడ్. చంపేసినోడితో మాట్లాడతాడండి దేవుడు. నీ రక్తం గురించి లెక్కడుతాడు, చూసుకో. ఈ రాత్రి ఇంటికి వెళ్తావు కదా, నీ హృదయంలోనే ఎంతమంది గుర్తొస్తారో. ఆ ఫోన్లో మెమరీ కార్డు చెరిగిపోయినా కూడా కొంతమంది నెంబర్లకు అంటుతూ ఉంటాయి మీకు. వెతకండి, ఆ మనుషులందరినీ చూడండి. ప్రభుతో ముందు నిన్ను ప్రేమించినట్లు వాడిని ప్రేమించడానికి మనసు ఇవ్వని దేవుని బలవంతం చేయండి. ఆస్ గాడ్ హిస్ గ్రేస్ అండ్ హెల్ప్. నువ్వు బలవంతం చేయకపోతే నీకు అది దొరకదు. దొరకకపోతే నీ ప్రాణం పరలోకానికి రాదు, నీ ఆత్మ దేవుని సన్నిధిలోకి రాదు. ఇంత బ్రతికి జీవం కోల్పోతావా? ప్రార్థన చేద్దాం.